ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తిత్రయ విభాగినే. ఈశ్వరుడు, గురువు, ఆత్మ, నేను అని మూర్తిత్రయం ముగ్గురు మూర్తులుగా ఉన్నట్ట. ఆ ముగ్గురు మూర్తులుగా ఉన్నవాడు అంటే వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఆకాశంలాగా అంతా వ్యాపించినవాడు ముగ్గురుగా తయారైనట్ట. దక్షిణామూర్తయ్య, వాడు దక్షిణామూర్తే, వాడే గురువు, వాడే ఈశ్వరుడు, వాడే నేను. ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తిత్రయ విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. పరమాత్మ ఆ రూపంగా ఉన్నట్ట. అది మనం ఇంకా ఆ రూపంగా ఉన్న పరమాత్మని కిందికి దింపుకుని మనం ఎట్లా చూడాలో మన ప్రశ్నే అది కదా. ఏం ప్రశ్న? అయ్యా, పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ అయితే ఈ సగుణ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ దేవుడు ఎవడు, వీడి పూజలు ఏమిటి, మా గోల ఏమిటి అని కదా అడుగుతున్నాడు. అది కదా సమాధానం మనకి ఇప్పుడు కావాలి. అందుకని వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మేమో నిర్గుణం, మనమేమో సగుణం. మనకు కనబడుతున్నది సగుణమే కదా. ఆయన నిరాకారం, మనమేమో ఆకారం పొంది ఉన్నాం. మనం చూస్తున్నది కూడా ఆకారమే. అది నిరాకారం అంటారు, ఇది ఆకారము. దీన్ని దానిగా ఎట్లా మార్చాలో మనకు తెలిసి సావటంలే. అసలు మన నెత్తిన ఎందుకు పెట్టారో కూడా మనకు తెలియలే. ఎందుకు పెట్టారో చెబుతున్నా, మరి 4 వారాల బట్టి ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. ఇంకా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఏమ్మా, మీకు చెప్పే పనిలో నేను ఎల్ఎన్ రాజు గారి సహాయం కూడా తీసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు అనుకున్నట్టు మహిళా దినోత్సవం అని నాకు హారం వేశారు కదా. అంటే మీరందరూ చూసేటట్టుగా నేను స్త్రీనే. నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒక పిల్లలు కూడా ఉన్నారు. అమ్మ అనేటువంటి పేరుతో ఉన్నా నేను. కానీ పరమాత్మ పురుషుడు. నేనే పురుషుణ్ణి అయిన ఉంటే నాకు కూడా ఉపనయనం చేసేవాళ్ళు, నాకు కూడా సంధ్యావందనం అనేటువంటి ఒక ప్రక్రియ నేర్పబడి ఉండేది. అది నాకెవరూ నేర్పలే, నేను నేర్చుకోలే. నేర్పకపోతే నేను ఎట్లా నేర్చుకుంటాను? అంటే నాకెవరు ఒడుగు చేయలే. అందుకని ఎల్ఎన్ రాజు గారి సహాయం తీసుకున్నాను నేను.
ఉపనయనం ఏం చేశారు, గాయత్రి మంత్రం ఏమిటి, ఇవన్నీ కూడా నేను కాపీ కొడుతున్నాను అనుకోండి. ఎందుకంటే మరి నేను కాపీ కొట్టకపోతే నాకు రావు కదా. బ్రహ్మ విద్య నాకొచ్చు. బ్రహ్మ విద్య పరంగా గాయత్రి మంత్రాన్ని ఎల్ఎన్ రాజు గారు చెప్పారు. వారిది చదివాను. మహానుభావుడు. ఆయన శిష్యులకు ఆయన గురించి తెలుసుందో తెలియదో కానీ నాకు మాత్రం, నేను ఏకలవ్యుణ్ణి, ఆయన ద్రోణాచార్యుల వారి దగ్గర నేను విద్యను అభ్యసించలేదు. అయినా కూడా ఏకలవ్యుడు ఎలాగైతే ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకున్నారో అట్లా నేను దేహం లేని గురువు నాకు చెప్పాలని శంకర భగవత్పాదులు చెప్పినట్లు నాకు నిజంగా దేహం లేని గురువు ఈ రోజుకి పాఠం చెప్తున్నారు. అందుకని గురు సాక్షాత్తు పరబ్రహ్మ కాబట్టి రామనాథం గారు గురువే, ఎల్ఎన్ రాజు గారు గురువే, మీరందరూ గురువులే. 32 మంది గురువులు ఉన్నారట. పక్షి కూడా గురువే అవుతుంది, చేప కూడా గురువే అవుతుంది, కొంగ కూడా గురువే అవుతుంది. అది ఎట్లా అవుతుందండి? కొంగ గురువు ఎట్లా అవుతుందంటే, కొంగట ఆ చేపలు తినాలి అని అనుకుని అది కొంగలాగా వస్తే చేపలు దగ్గరికి రావు. అందుకని అది అలాగే కూర్చుని చూస్తూ కూర్చుందిట. ఒక చేప ధైర్యం చేసి, కొంగగారు మీరు ఇట్లా కూర్చున్నారు కదా, మీకు అంటే చేపలు మరి మమ్మల్ని తింటారు కదా మీరు అని వచ్చి అడిగితే, లేదు నేను చాలా యోగిని అయిపోయినాను, చేపలు తింటలేదు, అసలు మాంసాహారం ముట్టను అని అట్లాగే తీక్షణంగా ఉందిట. ఇంకా అది ఏ మాంసము తినదు కదా అని ఈ చేపలన్నీ దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికే వచ్చి నుంచోవడం మొదలుపెట్టినాయిట. ఆ ఒక్కొక్క దాన్ని గప్చిప్గా తలకాయ వంచి ఆ ముక్కుతో పొడుచుకొని తినేస్తోంది. ఆ చేపలను పట్టుకుండేటప్పుడు ఆ కొంగకు ఎంత ఏకాగ్రత ఉందో ఆ ఏకాగ్రత నేను నేర్చుకున్నాను అన్నాడు. ఒక 32 మంది గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యుడు. అట్లాగే ఎండ్రకచ్చ దాన్ని పట్టుకుని అది ఎక్కడికో తీసుకెళ్ళి కొండ మీద పెట్టుకొని తింటూ ఉంటే అదేం చేసింది, నేను నిన్ను పట్టుకుంటాను, ఎందుకంటే నువ్వు నన్ను పట్టుకుంటే నాకు భయం. ఇది దాన్ని పట్టుకుని వెళ్ళి తన ప్రాణాన్ని తను రక్షించుకుంది. ఇట్లాంటివన్నీ పశుపక్షాదుల దగ్గర నుంచే కూడా నేర్చుకున్నారట. నేర్చుకోవడంలో తప్పు లేదు, దాన్ని కాపీ కొట్టడం అనరు. నేను అందుకని బాహాటంగా చెప్తాను. మేము పిహెచ్డి చేసినప్పుడు కూడా ఏ పుస్తకంలో నుంచి ఏదేది తీసుకున్నామో అది వాళ్ళ పేరుతో సహా అక్కడ రాస్తాం. అట్లాగే మీకు చెప్తున్నా, గాయత్రి మంత్రాన్ని ఎల్ఎన్ రాజు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. నాకు నేను నేర్చుకునే అవకాశం లేదు. ఆయన కూడా తన పుస్తకంలో ఒక మాట రాశారు. ఏదంటే మీకు చెప్తా వినండి. ఒక మాట నాకు చాలా చాలా బాగున్నట్టు అనిపించింది. వ్యాఖ్యాతల వంశంలో జన్మించాను నేను. ఇప్పటికి 40-50 ఏళ్ల నుంచి అద్వైత సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆ దృష్టితోనే బతుకు సాగిస్తున్నాను అన్నారు ఎల్ఎన్ రాజు గారు ఒక చోట. నేను కూడా అదే అనుకుంటున్నా. ఒక ఇంట్లో, ఎటువంటి ఇంట్లో పుట్టానో ఆ ఇంటికి నిజంగా నేను రుణపడి ఉండాలి, లేకపోతే నాకు ఈ జ్ఞానం కలగదు. కానీ నేను స్త్రీని కాబట్టి నాకు గాయత్రి మంత్రాన్ని నేర్చుకునే అర్హత నాకు లేకపోయింది ఆ సమాజంలో. సీతగారి సమాజం అయితే సీతాదేవి నేర్చుకుంది. మన సమాజంలో ఆ అర్హత మనకి ఇవ్వలే. అందుకని నేను వారి దగ్గర నేర్చుకుని కాపీ కొట్టి మీకు చెప్తున్నా. ఇది నా సొంతం కాదు, కానీ అది కూడా మీరు చదివితే మీకు అర్థం కాదు, నేను చదివితే నాకు అర్థమైనట్లు. అందుకని కాపీ కొట్టేవాడికి కూడా కొంచెమన్నా అర్థం ఉండి కాపీ కొడితేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. నేనేం సిగ్గుపడను, ఎందుకంటే ఎల్ఎన్ రాజు గారి దగ్గర నేను కాపీ కొట్టుకున్నాను అని చెప్పుకోవడానికి నాకేం. బ్రహ్మ విద్య మహర్షుల దగ్గరే కాపీ కొట్టుకుంటున్నాం కదా. సరే, మీకు వచ్చిన గాయత్రి వేరు, నేను చెప్పే గాయత్రి వేరు ఉంటుంది. చూసుకోండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది.
ఇంతకు ముందే ఏం చెప్పామంటే సో అయమాత్మ చతుష్పాత్ వరకు చెప్పా ఇంతకుముందు. ఆ ఆత్మ చతుష్పాత్ 4 కాళ్ళు ఉన్నాయి దానికి అన్నారు. ఆత్మకు 4 కాళ్ళు ఉంటే అదేమన్నా పశువా? ఏ ఆత్మకి 4 కాళ్ళు ఉంటాయి? సాకారమైన ఆత్మకే 4 కాళ్ళు ఉండాలి. నిరాకారమైన దానికి అంతటా వ్యాపించి ఉంటుంది అది. ఈ చతుష్పాత్ ఎట్లాగంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థల మీద ఇది నిలబడాలి. ఇది నిలబడాలంటే ఈ 3 కాళ్ళు కావాలి. కానీ ఈ 3 కాళ్ళే ముఖ్యం కాదు. ఇది ఉండకపోతే వీటి అవసరమే లేదు. అది కిందటిసారి చెప్పుకున్నాం మనం. ఈ 3 జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు. ఇది పాదం లేదు, ఇది 4వ పాదం. చూడండి, దీన్ని భానము అంటారు. భానము అంటే కనిపించేది. మనకి 4 సింహాలు ఉన్నాయి మన నేషనల్ సింబల్లో కదా, మన పాస్పోర్ట్ మీద కూడా ఉంటాయి చూడండి. 4 సింహాలు ఉంటాయి, కానీ 3 సింహాలే కనిపిస్తాయి. ఎటు నుంచి చూసినా నీకు 3 సింహాలు కనిపించాలంటే ఖచ్చితంగా 4వది ఉండి ఉండాలి. 4వది నీకు కనిపించదు. అందుకని దాన్ని ఏమంటారంటే అపాదము అంటారు. సో అయమాత్మ చతుష్పాత్. ఆ ఆత్మ 4 కాళ్ళు ఉన్నాయి, కానీ అది 3 కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. 4వ కాలు కనిపించదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 కాళ్ళు ప్రతి ఒక్కడికి జీవితంలో తెలుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పశుపక్షాదులు కూడా అవి నిద్రపోతున్నాయి కదా, కలగంటున్నాయి. అవి కూడా కలగట్టాయి. కల వస్తుందా లేదా అంటానికి మీరు చూడండి, పసిపిల్లలు ఉన్నారే మన ఇంట్లో, మంత్స్ బేబీస్, ఇన్ఫాంట్, ఆ పిల్లలు కూడా పడుకుని ఒకసారి కలలో పకపక నవ్వుకుంటారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే మీకు తెలియదు. మన పెద్దవాళ్ళు ఏదో దేవుడు ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఏదో చెప్తున్నాడు అని చెప్తారు, కానీ అట్లాగే ఏడుస్తారు కూడా. ఎందుకు ఏడుస్తున్నారో కూడా మనకి తెలియదు. మనం కూడా కళలో ఆ ఫీలింగ్స్ చూపిస్తున్నాం. కళలో అటువంటి అనుభవాలు మనకు కూడా ఉన్నాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థల మీద మన జీవితం జరిగిపోతుంది. 3 అవస్థలు ఉండాలంటే ఒకటి ఉండకపోతే 3 అవస్థలు ఉండడానికి వీలు లేదు. ఒకటి ఉండాలి. ఆ ఒకటి మనకు కనిపించదు. అంటే ఎట్టా కనిపించదు అని తెలుసుకోవాలంటే ఒక కర్ర తీసుకుని ఆ కర్రకి 3 కట్లు పెట్టండి, 4 కట్లు వస్తాయి. కర్రని 3 ముక్కలు 3 సార్లు కట్ చేస్తే 4 ముక్కలు వస్తాయి. నువ్వు కట్ చేసింది 3 సార్లు అయితే 4వది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 4వది చతుష్పాత్. ఎవరికి అంటే ఏది సగుణమైందో దానికి, నిర్గుణమైన దానికి లేదు. నిర్గుణానికి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే అవస్థలు లేవు. సగుణమైన దానికి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేవి ఉన్నాయి. దాంతోపాటు చతుష్పాత్ కూడా ఉంది. దాంతోపాటు ఉంది అనే కంటే చతుష్పాతే ఉంది, దాంతోపాటు ఈ 3 వచ్చినాయి. అంటే ఒక కర్ర ఉంది, ఆ కర్రని ముక్కలు చేస్తే 4 ముక్కలు అయింది. 3 సార్లు ముక్కలు చేస్తే 4 ముక్కలు అయింది. అర్థమైంది కదా? దానికి ఒకదానికి జాగరిత స్థానం విశ్వుడు అనే పేరుతో జాగరిత స్థానం దానికి. వాడి పేరు విశ్వ అని పెట్టారు. ఎవరి పేరు? ఒక ముక్క పేరు. విశ్వ అని ఎందుకు పెట్టామంటే మనం ఈ ప్రపంచాన్ని ఈ పాదం ఉన్నదే అంటే ఈ జాగ్రత్త అనేటువంటి ఈ అవస్థలో నువ్వు ప్రపంచాన్నే చూస్తావు, ప్రపంచంతోనే మాట్లాడతావు, ప్రపంచంతోనే డీలింగ్స్ ఉంటాయి. నీకు లావాదేవీలు అంటాం, ఇచ్చిపుచ్చుకోవడాలు.
అందుకని నీకు విశ్వంతో సంబంధం ఉంది కాబట్టి నీ పేరు విశ్వుడు అని పెట్టారు. నేనెవరండి అసలు? జాగ్రత్త అవస్థ పొందుతున్న నేనా? కాదు. జాగ్రత్త అవస్థ పొందుతున్న నీ శరీరానికి నేను అనేవాడు ఒకడు చతుష్పాత్తులో ఒకడు ఉండే వాడికి కదా, అంటే నువ్వు వాడినే జీవుడు అనాలి. అంటే ఈ దేహాన్ని వాడు అభిమానిస్తున్నాడు. వాడు నీలాగా ఆకారం పొందలే, ఒకడున్నాడు వాడు విశ్వుడు. ప్రథమ స్థానం విశ్వ తైజస ప్రాజ్ఞ దృష్టిని వీడి ప్రత్యేగాత్మగా నేను పరిచయం కావాలని నువ్వు అనుకోవాలి. నన్ను చూడగానే విశ్వుడు అని ఎప్పుడు అంటున్నారంటే, నన్ను భానుమతి అన్నారంటే విశ్వుడు అయిపోతా నేను. ఎవరి పేరు ఇది? నా శరీరానికి పెట్టిన పేరు. ఇప్పుడు విశ్వ శరీరాన్ని ఎవరు పొందుతున్నారు అంటే, ఎవరు జాగ్రత్త అవస్థలో ఉంటున్నారు? ఈ శరీరమే జాగ్రత్త. ఎందుకంటే నేను అన్నవాడిని ఎప్పుడూ అలర్ట్గా ఉన్నా. నేను నిద్రపోతున్నా కూడా నేను ఉన్నా. నిద్రపోతుంటే మీరు ఉండడం ఏంటండి అంటే, నేను ఉండకపోతే లేచి నేను హాయిగా నిద్రపోయినానని చెప్పే నేను ఉన్నాను కదా. నిద్రపోతున్నది ఎవరు? నా శరీరం. కాబట్టి విశ్వుడు అనేటువంటిది నా శరీరానికి పెట్టిన పేరు విశ్వంతో సంబంధం పెట్టుకుంటుంది. తైజసుడు అనేది నా శరీరానికే పెట్టిన పేరు తేజో రూపంగా ఉంటుంది. అది నా రూపం తేజోరూపం. తేజోరూపం అంటే కాంతిలాగా ఉంటుంది. అయితే కాంతి ఇట్లాంటి కాంతే కాదు. కళలో మనకి కాంతి లేకపోతే కనపడదు, కానీ కనపడుతున్నది కళ చీకటిగానే ఉంటుంది. బట్ చీకట్లో కనిపిస్తుంది. అచ్చపు చీకటి అయితే కనపడదు. అది తైజస్సుడు. అంటే చీకటిలో కూడా చూడగలిగిన నేర్పు గలవాణ్ణి నేను. మరి చీకట్లో చూసే నేర్పు ఉంటే ఇక్కడ ఎందుకు కనబడి చావటం లేదు? ఇక్కడ ఈ కళ్ళతో చూస్తా నేను. కళలో ఈ కళ్ళు మూసేసుకున్నా, నేను ఇంకో కళ్ళతో చూస్తున్నా కదా. అర్థమవుతోందా? అందుకని నా పేరు తైజసుడు. ఎందుకు తైజసుడు అన్నాడంటే, నేను లోకంలో ప్రయాణం చేస్తున్నా. తేజస్సు తేజోవర్ణము అని మొన్న ఒక రాసి ఇంకా ఉందా అది కదా. ఆ తేజో రూపంలో ఉండకపోతే దాన్నే సూక్ష్మ రూపం అంటాను. అక్కడ నా శరీరం లేదు, కానీ నా శరీరం లాంటి దాన్ని నేను ఒక షాడోని సృష్టించుకున్నా, దాంతోనే వ్యవహారం చేస్తున్నా. అది కాదు నేను చూస్తున్న నేను. అందుకని మనం తెల్లవారిన తర్వాత ఏమంటామంటే, నేను కలగన్నాను అంటాం. కళ ఎవరికి వచ్చింది? నాకొచ్చింది కదా. నేను చూశాను. ఎవరిని చూశాను? నా నీడను నేను చూశాను. చూస్తున్న నాకు రూపం లేదు కదా. కానీ ఆ దేహాన్ని అభిమానించా కాబట్టి నా పేరు తైజసుడు. రెండవది ద్వితీయ పాదము ఏమ్మా? స్వప్నస్థాన ద్వితీయ పాదం. ఇది మీకు మరీ చిన్నప్పుడే చెప్పాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఎక్కువ చెప్పను, మీకు అర్థమై ఉంటుంది. ప్రాజ్ఞ తృతీయ పాదం సుషుప్తం. చతుర్థం మన్యంతే, నాలుగవది అపాదము అన్నాడు. దానికి పాదం లేదు అంటే దాని ప్లేస్ లేదు. మామూలుగా మనకు 4 అంటే 1/4, 1/4, 1/4, 1/4 ఇది కదా 1 కావాలి. కానీ ఇక్కడ 3 చెప్పాడు. దానికి పాదం లేదుట. అట్లా ఉన్నప్పుడే నువ్వు ఇట్లా అర్థం చేసుకోకుండా ఇట్లా అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందా? మామూలుగా అపాదము అన్నాడు కదా, ఇవి పాదములు అంటున్నాడు కదా. 4వది అపాదం అంటున్నాడు, దానికి పాదం లేదుట.
పాదం లేదు అంటే నీకు ఇట్లా గనక విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యక్ అన్నానంటే ప్రత్యక్ ఒక ప్లేస్ ఇవ్వాలి, నేను ఇవ్వలే. అందుకని 3 పాదాలు. ఈ 3 పాదాలు ఇది ఉంటే 3 పాదాలు కావాలి, ఇది లేకపోతే అక్కర్లే. ఇది లేకపోవడం అనేది అసలు ఉండదు, ఇవి లేకపోవడం ఉంటుంది. ఇప్పుడు మన శరీరం 3 పాదాల మీద నిలబడుతోంది. నేనెవరో ఇప్పుడు మీరు కనుక్కోండి. 3 పాదాలు మీకు తెలుసు, విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. ఈ 3 పాదాలు ఈ 3 ముగ్గురికి 8 గంటలు పంచిపెట్టాం. వీడికి 8 గంటలు, వీడి రోజులో 24 గంటలు అయిపోయినాయి. మరి వీడికి చోటేది? వీడున్నప్పుడు వీడున్నాడు, వీడున్నప్పుడు వీడున్నాడు, వీడున్నప్పుడు వీడున్నాడు. అర్థమైందా? అంటే ఒక్కొక్క పాదం 33 సంథింగ్ ఎంతో. అంటే ఇది 1/4 ప్లస్ ఆ మిగిలింది కలిసి వీడు. అప్పుడు ఏమవుతుందంటే 3 భాగాలు చేసి 4వ భాగాన్ని ప్రతి భాగంలోకి పంచాం. అందుకని అది ప్రత్యక్. ప్రత్యక్ అంటే లోపలికి వెళ్ళింది, ప్రత్యేగాత్మ ఆ పదం. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే అవన్నీ అనాత్మలు. ఏవన్నీ? 3 కాదు, 4. 4వది కూడా అనాత్మే. ఎందుకని అంటే ఆత్మ అయితే నిరాకారం, నిర్గుణం. ఇది సగుణమై కూర్చుంది. సగుణమైంది కదరా. ఎప్పుడైతే నీకు ఇంత భాగం పంచాను అంట, అది వస్తువు ఉంటే కదా పంచాలి. నిరాకారాన్ని ఎట్లా పంచుతావు? ఆకాశాన్ని 4 పాదాలు చెయ్యలేవు కదా. అట్లాగే వెలుగును 4 పాదాలు వెలుగును 4 భాగాలు చెయ్యలేవు కదా. నీళ్ళని 4 భాగాలు చెయ్యలేవు. నీళ్ళని గీత గీస్తే అది ఇది వేరైనట్లుంటుంది, కట్ట కడితే అది ఇది వేరైనట్లుంటుంది. కానీ కట్ట తీసేటప్పటికీ కట్టలో నుంచి కూడా బయటికి వద్దామనే ప్రయత్నిస్తుంది. ఎందుకంటే దాన్ని నువ్వు విభజించడానికి వీలు లేదు. మరి అటువంటిది పరమాత్మను విభజించగలవా? ఈ విభజించిందంతా అనాత్మ అన్నాడు. అర్థమైందా? మరి నీవు ఆత్మవి. నీ పేరు ఆత్మ, దాని పేరు అనాత్మ. అనాత్మ ఏది అంటే నీ చేత విభజింపబడి ముక్కలై వేరువేరుగా చతుష్పాత్తుగా కనబడుతున్నదేదో అది అనాత్మ. ఎట్లండి మీరు ఇట్లా చెప్తే మాకు ఎట్లా అర్థమవుతుంది? మీకు అర్థం చేయిస్తా చూడండి. నా చేతిలో ఒక కడ్డీ బాణం ఉంది. నా చేతిలో ఏముంది? కడ్డీ బాణం అంటే కాకర ఒత్తు. కాకర ఒత్తు నేను అంటించి ఇక్కడి నుంచి మొదలుపెట్టా, దాన్ని ఇక్కడి దాకా తీసుకెళ్తున్నా. నేను మొదలుపెట్టిన చోట ఒక పాయింట్, ఒక బిందువు ఉంది. ఆ బిందువునే నేను లాగుతున్నా యువతల వరకు. నీకు కనిపిస్తున్నది గీత కదా. అంటే అది దాని తాలూకు వెలుగు నీకు గీతలాగా కనిపిస్తోంది. కానీ నాకు కనిపిస్తున్నది దాని పాయింట్. ఒక్కొక్క పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్, చుక్కలు పెడుతున్నా అనుకోండి. ఈ చుక్కలన్నీ అయ్యేప్పటికీ ఒక గీత వస్తుంది. ఆ గీత ఆత్మ. ఆ చుక్కలు, ఆ వెలుగుందే అది అనాత్మ. వెలుగు నేను క్రియేట్ చేసింది. అర్థమవుతోందా? వెలుగు నేను తయారు చేసింది. చుక్క నేను తయారు చేయలే. చుక్క అక్కడ ఉంది. ఎక్కడుంది? ఈ ఆకాశంలో ఉంది. నేను ఇక్కడ ఒక చోట పెట్టా, ఈ వైట్ దీని మీద నేను ఇక్కడ చుక్క పెట్టా. అంటే ఈ ప్లేస్, దీంట్లో ఈ ముక్క
నేను దేంతో అయితే పెట్టానో అది అనాత్మ, దేని మీద పెట్టానో అది ఆత్మ. మీకు నల్ల గీత కనపడింది, నల్ల ఆత్మ కాదు. మరి ఏది ఆత్మ? ఆ గీత కింద ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మీకు అర్థమైందా? బోర్డు మీద గీసి చూపించనా? మీకు అర్థమైంది కదా? గీత మీ కడ్డీ బాణం అయితే వెలుగు, టేబుల్ మీద పేపర్ మీద అయితే గీత. అట్లా నా పెన్తో అదే ఆ కడ్డీ బాణంతో అలాత శాంతి అంటాడు. ఇట్లా తిప్పుతుంటే రౌండ్లు సున్నాలు కనపడుతున్నాయి. మీకు సున్నాలే మీరు చూస్తున్నారు, అది గుణం. అది ఆ సున్నాలు, ఈ సున్నాలు అనాత్మ. దేని మీద నేను సున్నా తయారు చేశానో అది ఆత్మ. అది చూడండి, అంతటా ఉందా, ఇక్కడే ఉందా? అంతటా ఉంది. కాబట్టి అదే మీరు తిప్పినా కూడా అట్లాగే వస్తుంది, నేను తిప్పినా అట్లాగే వస్తున్నది కదా. నువ్వు చేసేటువంటి ఆకారాలన్నీ అనాత్మలు. ఇంకా రండి, ఇంకా మీ దగ్గరికి వస్తా. ఆడవాళ్ళు పిల్లలు కింద నీళ్లు చల్లి కళ్ళాపు చల్లి నేల మీద ముగ్గులేస్తారు. ఆ నేల ఆత్మ. దాని మీద ఒక అమ్మాయి అధం వేసింది, ఒక అమ్మాయి ఇంకో చుక్కల ముగ్గేసింది, ఒక అమ్మాయి ఇంకో ఏదో స్క్వైర్ వేసింది, ఒక అమ్మాయి. ఇవన్నీ అనాత్మలు. నేల లేకపోతే ముగ్గేయలేదు. ఆత్మ అనాత్మ చూడండి, ఇప్పుడు అర్థమైందా? అట్లా నీ లోపల ఒక అపాదం ఉంటే, నీ 3 అవస్థలు నువ్వు వేసుకున్నవైతే, నువ్వు ఆ 3 అవస్థలతో నేను భానుమతినైనా, నువ్వు ఉమావైనా అది రీతిగా అయింది. లోపలున్నది అట్లా వీడేసుకుంటే వీడు భరత్ అయినాడు, వాడేసుకుంటే వాడు రమేష్ అయినాడు. ఆలోచించండి. ఇప్పుడు ఆత్మేది, అనాత్మేది? నాది అనాత్మ, నీ అది. అట్లా రండి దారిలో. ఆ నేను ఈ వైట్ పేపర్ లాగా వీడి దగ్గర వాడి దగ్గర మధ్యలో కూడా ఉంది. ఆ మధ్యలో ఎవడైనా ఒకటి గనక చేసినట్లయితే అక్కడ కూడా ఒక అనాత్మ తయారవుతుంది. అనాత్మ ఎట్లా తయారవుతుంది? అద్దాన్ని పగలగొట్టాను, అక్కడ ఓ ముక్క అద్దంలో బొమ్మ పడింది, సూర్యబింబం ఇక్కడ పడింది. వీడిద్దరికి మధ్య ఇంకో అద్దం ముక్క పెడితే అక్కడ కూడా పడుతుంది. కాబట్టి ఆత్మ అంతటా ఉండేది, అనాత్మ అంతటా ఉండలేనిది. ఎందుకు ఉండలేదు అంటే దాని ఉనికి శాశ్వతం కాదు, అందుకని ఉండలేదు. ఎందుకు శాశ్వతం కాదు? ఏ ఆత్మ అంత శాశ్వతమైతే అనాత్మ ఎందుకు శాశ్వతం కాదు అంటే, అనాత్మ ఎప్పటికప్పుడు వచ్చి ఇంకో దాని వల్ల వచ్చి, చూడండి, నా చేతిలో కడ్డీ బాణం లేకపోతే నాకు గీత రాదు, పెన్సిల్ లేకపోతే గీత రాదు, ముగ్గు లేకపోతే ముగ్గు పిండి లేకపోతే ముగ్గు రాదు కదా. కానీ ఆ ఉండేది ఏదో ఉందే, ఆ మొదటి నుంచి ఒరిజినల్, అది ఎవరి ప్రమేయం లేదు, అది తనకు తాను ఉండగలదు. ఇప్పుడు తెలిసిందా ఆత్మ అనాత్మ? ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో అనాత్మ ఏది? మీ నామరూపక్రియలన్నీ అనాత్మ, నామరూపక్రియలన్నీ అనాత్మ. అట్లాగే జగత్తులో దేశకాల వస్తువులన్నీ అనాత్మ. మరి ఆత్మ? వాటి వెనక ఏది ఉందో అది. అందుకని నువ్వు వెనక్కి వెనక్కి వెళ్ళు. వెనక్కి వెళితే ఏమవుతుంది అంటే నువ్వు ఆత్మతో టచ్ అవుతావు. ఎక్కడ వెనక్కి వెళ్ళమంటారండి నన్ను? నామరూపక్రియలకి వెనక్కి వెళ్ళు. నామరూపక్రియలకు వెనక్కి వెళితే అక్కడ ఏం కనపడుతుంది? నీకు కనపడదు, నువ్వు అదైపోతావు. నువ్వు అదైపోతావు. ఏమ్మా ఇప్పుడు వెనక్కి వెళ్ళు అంటే
ఏమ్మా, నిన్ను గురించి చెప్పేది, నువ్వు ఆత్మవి, నిన్ను గురించి చెప్పేది అకార ఉకార మకారాలు, వాటి పేరు మాత్ర అని. అకార ఉకార మకార అనే అక్షరాలు. ఇదేమిటండి అకార ఉకార మకారాలు ఏమిటి, నా పేరు నా సంగతి. అవి ఏం చేస్తాయంటే సృష్టి స్థితి లయం చేస్తాయి. పరమాత్మ నిశ్శబ్దం, శబ్దం లేదు ఆయనకి. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. శబ్దము అమ్మవారిది. అందుకే చూడండి, సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే బ్రహ్మగారు సృష్టి చేస్తారు. సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే కదా. కాబట్టి శబ్దం పాటను సృష్టించింది. దానికి అనుగుణంగా ఆయన బొమ్మను తయారు చేస్తున్నాడు. అది అకారం, ఉకారం, మకారం అని 3 అక్షరాలట. నిజంగా ఏమంటారంటే అమ్మవారు నడుముకు పెట్టుకున్న వడ్డాణానికి మువ్వలు ఉంటాయి చూడండి. ఆ మువ్వలు సవ్వడి, మువ్వలు శబ్దం చేస్తాయిట. ఆ శబ్దంతో అక్షరాలు తయారైనట. అమ్మవారి మువ్వల సవ్వడి, అమ్మవారు కాళ్ళకు పెట్టుకున్నటువంటి పట్టీల సవ్వడి. పట్టీల గజ్జలు ఉంటాయి చూడండి. వడ్డాణానికి చిన్న చిన్న మువ్వలు ఉంటాయి కదా. మన నగలన్నీ అట్లాంటివే, కాళ్ళకు పట్టీలకు పెట్టుకున్నవి. మనం నడుస్తుంటే మన పిల్లలు కూడా శబ్దం వస్తాయి. శబ్దము ప్రపంచం, నిశ్శబ్దం పరమాత్మ. అప్పుడు శబ్దం ఆత్మ, అనాత్మ, నిశ్శబ్దం పరమాత్మ. మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఈ శబ్దంలో ఏమేమి ఉన్నాయంటే అక్షరాలన్నీ ఈశ్వరుడు. ఈ శబ్దం మళ్ళీ ఎట్లొచ్చింది అంటే శంకరుడు డమరుకని శబ్దం చేశాట. నాట్యం చేస్తూ ఇట్లా డమరుక. పరమాత్మ శివుడు చేస్తే దాన్ని నాట్యం అంటాం, అమ్మవారు చేస్తే దాన్ని లాస్యం అంటాం. లాస్యం, లాస్యప్రియ, లయకరి, లయకరి. లయ చేస్తుంది ఆమె, తాళం వేస్తుంది. ఇదిగో దేన్ని బట్టి చేస్తుంది, ఆయన పెట్టే వాటిని బట్టి. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన మాట్లాడేటువంటి ఆ డమరుక శబ్దంలో అచ్చులన్నీ వచ్చినాయట. అచ్చులు ప్రాణాలు, అంటే ప్రాణం పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది, శబ్దం అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది. చూడండి, ప్రాణం జాగ్రత్తగా గమనించండి, మీకే తెలుస్తుంది. ప్రాణం అంటే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కదా. ఆ గాలి పరమాత్మ దగ్గర నుంచి వచ్చిందిట. శబ్దము ఆ గాలితో నేను సృష్టిస్తున్నా ఇప్పుడు ఇన్ని శబ్దాలు, ఇవన్నీ అమ్మవారి దగ్గర నుంచి వచ్చినాయి. ఈ రెండూ కలిసి మనకు భాష తయారైంది. అర్థమైందా? భాష. అందుకని ప్రతి పదంలో మీకు చెప్తాను, ఒకసారి బోర్డు మీద రాసి చూపిస్తే మీకు తెలుస్తుంది. ఆహా వరకు, ఆ నుంచి ఆహా వరకు వీటి పేరు ప్రాణాలని పేరు. వాటినే మనం అచ్చు అంటాం. అచ్చులు, అచ్చులు అంటాం. ఎందుకు అచ్చులు అన్నామంటే డమరుకని ఇట్లా మోగించినప్పుడు శంకరుడు డమరుకని మోగించాడు. మోగించగానే ఫస్ట్ సౌండ్ ఎలా ఒకసారి ఇట్లా అనేటప్పటికీ ఐ ఉణ్ అని వచ్చిందిట శబ్దం. ఐ ఉణ్ మహేశ్వర సూత్రాలు అంటారు వీటిని. రెండోసారి మళ్ళీ ఇట్లా అన్నట్ట రిలుక్ అని వచ్చిందిట. మళ్ళీ అన్నట్ట ఏ ఓంగ్ అని వచ్చిందిట. మళ్ళీ ఇట్లా అన్నట్ట. అంటే 4 సార్లు ఆయన ఇట్లా అన్నాడు డమరుకని. దానికి 2 ఉంటాయి, అవి 2 శబ్దాలు వస్తాయి. అవి 2 వచ్చిన శబ్దాలు అట్లా వచ్చినాయి.
ఐ ఉన్ రులుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్. ఔచ్ అన్నప్పుడు ఐ ఉన్నులో ఆ మొదలు, చు ఐ ఔచ్ అన్నప్పుడు ఈ రెండింటినీ కలిపి ఋషులు అచ్చు చేసేసారు. అచ్చులు ప్రాణాలు, వాటి పేరు ప్రాణం. ప్రాణం అంటే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవే. మరి అవి అనవు కదండి అంటే అంటాయి, చూపిస్తా. ఏమ్మా తర్వాతవన్నీ కా నుంచి కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం వర్గాలు అంటారు వీటిని. కాఖగాఘంగా చాచాజాయిని. ఒకటో క్లాస్ కాదుగా మనం, ఇంకా అక్కడే చెప్పగానే అర్థమైపోయింది. వీటిని హల్లులు అంటారు. ఎందుకంటే వీటికి ప్రాణం లేదు, దీనికి ప్రాణం ఉంది. వాటికి ప్రాణం ఉంది, వీటికి ప్రాణం లేదు. కాబట్టి ఇవన్నీ అమ్మవారు తయారు చేసింది. ఇవన్నీ అమ్మవారి మువ్వల్లో నుంచి, అమ్మవారి కాలి గజ్జెల్లో నుంచి, కాలి పట్టీలు సౌండ్స్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయంటే ఈ కా పలకాలంటే మనం చూడండి, శబ్దం అది ప్లస్ ఆ, కా, చు ప్లస్ ఆ, చ. ఏమ్మా అట్లాగే కు ప్లస్ ఈ, కి, కు ప్లస్ ఈ, టీ, గుణింతం అంతా వచ్చింది. అంటే కచట తపలకి ఒక్కొక్క అచ్చును చేరిస్తే, ఇవన్నీ అచ్చులు కదా, ఐ ఈ ఊలు, అచ్ అచ్ అనేటువంటి ఆ చివరి అమ్మహా వరకు అచ్చులు. అవన్నీ అయ్యవారివి, ఇవన్నీ అమ్మగారివి. వీళ్ళిద్దరూ కలిసి భాష. అందుకే అమ్మవారిని ఏమంటారంటే భాషారూప బృహత్సేన. ఆమెకి ఇంత సైన్యం, ఇంత సైన్యం. ఆమె దగ్గర ఎంత సైన్యం ఉంది అంటే ఇంత సైన్యం. అయ్యవారి దగ్గర ఇంతే. కానీ అయ్యగారి దగ్గరది లేకపోతే అమ్మగారిది. ఆమెకి ఎంత సైన్యం ఉన్నా రాజుగారు లేకపోతే సైన్యం పనిచేయదు. అర్థమైందా? ప్రతి అక్షరానికి ఇవి ప్రాణాలు. ఏమ్మా అట్లా ఇది సరిపోయినా తెలుస్తుంది కదా. ఇవి అమ్మగారి ఆస్తి, ఇది అయ్యగారి ఆస్తి. మనకు పంచిపెట్టారు. మనం అయ్యగారి ఆస్తి ఇప్పుడు చూపిస్తాం. ముందు నాన్నగారి ఆస్తి పంచుకుందాం, తర్వాత అమ్మ ఆస్తి ఎట్లాగో మంది కదా. పిల్లలకే కదరా అమ్మ ఇస్తుంది, ఎవడికి ఇస్తుందిరా? నాన్నన్నా ఎవరికైనా దానాలు చేస్తాడేమో, కానీ అమ్మ మాత్రం ఎవరికి ఇయ్యదు, మనకే ఇస్తుంది. చూడండి, మీరు గాలి పీల్చండి ఒక్కసారి. గాలి పీల్చినప్పుడు గాలి లోపలికి వెళ్ళింది కదా, ఏం శబ్దం వచ్చింది? ఒక శబ్దం వచ్చింది కదా. వదలండి, అప్పుడు కూడా శబ్దం వచ్చింది కదా. ఏం శబ్దం వచ్చిందంటే సా అనే ఒక శబ్దం, ఏమ్మా హా అనే ఒక శబ్దం వస్తాయి. ఇది గాలి పీల్చినప్పుడు, ఇది గాలి వదిలినప్పుడు. పీల్చుకొని వదులుకొని ఆ శబ్దం వచ్చిందో రాలేదో నాకు చెప్పండి. పీల్చుకోండి. వచ్చింది కదా, వచ్చింది కదా. గాలి పీల్చినప్పుడు ఒక శబ్దం వచ్చింది, ఏమ్మా వదిలినప్పుడు ఒక శబ్దం వచ్చింది. కారంలో లయం చేయమంటున్నాడు. ఈ రెండు వస్తున్నాయి, మీరందరూ గమనించారు మీ సాధనలో.
ఒకటి సహ సహ అనేటువంటి శబ్దం, ఒకటి హా అనే శబ్దం. వదులుతున్నప్పుడు అనే శబ్దం వస్తుంది. వదులుతున్నావు కదా అట్లా. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు అకారం బ్రహ్మస్థానం, అకారం బ్రహ్మగారి స్థానం, ఉకారం విష్ణు స్థానం, మకారం శివస్థానం. అరే ఏమిట్రా నాయన, అకార ఉకార మకారాలు ఓం అవ్వాలి. ఏమ్మా, ఈ అకారానికి ఈ ఊ రు అనేటువంటి అక్షరాలు గనక చేరినట్లయితే ఆ ప్లస్ ఈ, ఆ ప్లస్ ఊ, ఆ ప్లస్ రు, ఇవన్నీ ప్రాణాలు. ఆ అనే అక్షరానికి ఈ ప్రాణాలు చేరితే, ఇది కూడా ప్రాణమే, చేరితే ఏమవుతుంది అంటే ఆకు ఈ చేరితే ఏగా మారుతుంది, ఆకు ఊ చేరితే ఓగా మారుతుంది. ఇది వరకు మీకు చెప్పాను దీన్ని నేను. దీన్ని గుణసంధి అంటారు ఈ సంధిని. ఏమా, ఆకు రూ చేరితే అర్గా మారుతుంది. ఏమా, ఇక్కడ ఆకి అకారాన్ని ఉకారంలో లయం చేయమన్నాడు. ఎందుకు లయం చేయమంటున్నాడంటే సృష్టికర్త్రీ బ్రహ్మరూప. అమ్మవారు సృష్టించేటప్పుడు ఆమె బ్రహ్మరూపం పొందింది. గోప్త్రీ గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప. ఈ మూడు కూడా అమ్మవారు పొందిన రూపాలు. అంటే అమ్మవారే బ్రహ్మ అయింది, విష్ణు అయింది. అట్లా ఎట్లయిందండి అంటే ఇప్పుడు చెప్తా వినండి. ఆలోచన మీకు ఒకటి వచ్చిందంటే ఆలోచన ఎక్కడొస్తుంది? బ్రెయిన్లో వస్తుంది. బ్రెయిన్లో ఒక ఆలోచన పుట్టగానే అది బ్రహ్మరూపం. అంటే మనకు ఆలోచన పుట్టినప్పుడు నామరూప క్రియలు కదా మనకు కావాలి. ఆలోచన ఎక్కడొచ్చింది? బ్రెయిన్లో వచ్చింది. మన బుద్ధిలో ఆలోచన వస్తుంది. ఆలోచన అక్కడే రావాలి. ఆ ఆలోచన రాగానే మన మనస్సులో పుట్టింది కదా ఒక ఆలోచన, అక్కడ బ్రహ్మరూపం పొందింది అమ్మ. ఏమ్మా, ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చెయ్యాలి. నామం రూపం క్రియ కదా. ఈ శరీరం లేకపోతే మనం ఇంప్లిమెంట్ చెయ్యలేము. ఈ శరీరంలో నడిపించేది నీ గుండె. నీ గుండె విష్ణు స్థానం. అందుకని గుండె ఆగిపోతే చస్తాం మనం. బ్రెయిన్ ఆగిపోతే చావం. బ్రెయిన్ ఆగిపోతే అంటే బ్రెయిన్ డెడ్ అయితే చస్తాం. డెడ్ అవ్వడం కాదు. బ్రెయిన్ రాత్రిపూట నిద్రపోయినప్పుడు సుషుప్తిలో బ్రెయిన్ ఆగిపోయింది, మనం బతికే ఉన్నాం. అంటే బ్రహ్మగారు ఆల్రెడీ సృష్టి మొదలు పెట్టేసి అయిపోయింది. మనం ఆలోచన రాగానే ఇంకా బ్రెయిన్తో సంబంధం లేదు. అక్కడ ఇచ్ఛాశక్తి అనేటువంటిది ఎప్పుడైతే ఇది సాధన మీరు చేసుకోవాలి. నిజమేనా, నా బ్రెయిన్లో ఒక ఆలోచన పుట్టిందా, పుట్టిన తర్వాత బ్రెయిన్ ఆ ఆలోచనని ఇంకా వదిలేసిందా, వెంటపడిందా? పడలే. మరి ఎవరు దాన్ని పోషిస్తున్నారు? శరీరం పోషించాలి. శరీరం పోషించాలంటే ఎవరు నిలబెట్టాలి? శరీరాన్ని గుండె నిలబెట్టాలి. కాబట్టి విష్ణువు గారి చోటు అది. గోప్త్రి గోవింద రూపిణి. గుండె సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ పని చేసినట్టుగా కూడా నీకేం తెలీదు. కానీ నువ్వే పని చెయ్యాలన్నా
చూడండి, నేను ట్రెడ్మిల్ మీద నడుస్తాను అనుకో, వెంటనే నా గుండె ఎంత మీటర్లలో ఎంత పైకి వెళ్ళాలో ఎంత కిందికి వెళ్ళాలో అదే చేస్తుంటుంది. అవునా? చేస్తుందా చేయదా? అది విష్ణు స్థానం. ఏమ్మా? తర్వాత ఈ ఆలోచనని తీసేసి లోపల చిత్తసాగరంలో దాచిపెడుతుంది ఒకటి. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్ వస్తుంది. ఆ పని శివుడి స్థానం. అమ్మవారు అంటే నా నాదిలో, నీ శరీరం నాది, అనాత్మ అని ఇప్పుడే చెప్పాను. అనాత్మలో జరుగుతున్నది ఏమిటి అంటే నామ రూప క్రియ జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఈ పని అంటే నా బ్రెయిను, నా శరీరము పని చేయాలి. శరీరం అంటే నా విష్ణు స్థానం, నా గుండె, లేకపోతే పని చెయ్యవు. ఇవే పని చేస్తాయి. అందుకని అకార ఉకారం నీ శరీరంలో నీకెలాగో పరమాత్మ శరీరంలో పరమాత్మకు అలాగా. పరమాత్మ శరీరం చాలా పెద్దది, నీ శరీరం చాలా చిన్నది. ఆయన విశ్వరూపం చూపించినప్పుడు విశ్వరూప సందర్శన యోగంలో చెప్తాడు ఇదంతా. నీ శరీరంలో ఎన్నెన్ని నరాలు చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా వంకర డింకరగా. ఇవన్నీ ప్రపంచంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని నీ లోపల ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఎన్ని బ్యాక్టీరియాలు పెరుగుతున్నాయి, ఎన్ని వైరస్లు ఉన్నాయి కదా, ఎన్ని యాసిడ్స్ ఊరుతున్నాయి నీ శరీరంలో. ఇవన్నీ జరుగుతున్నాయి కదా మన శరీరంలోనే. ఇది చిన్న శరీరంలో జరిగినట్లు పరమాత్మ పెద్ద శరీరంలో అట్లా జరుగుతుంది. నీలో నీకెట్లాగైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారో పరమాత్మ విశ్వ శరీరంలో అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఇది మోడల్. ఏది మోడల్? నీ శరీరం ఒక మోడల్. అర్థమైందా? ఈ చిన్నదాన్ని ఊహించుకుని ఆ పెద్దదాన్ని మనకు ఇల్లు కట్టడానికి పోతే మోడల్ హౌస్ అని ఒకటి కడతారు. మోడల్ హౌస్ మన హౌస్ కాదు కదా. దాన్ని చూసి మనం అట్లా మన ఇల్లు ఉంటుంది అని ఊహించుకోవాలి. ఈ చిన్న ఇల్లు లాగా అకార ఉకార మకారాలు విశ్వ శరీరంలో బ్రహ్మ విష్ణు శివస్థానాలు. నీ బ్రెయిన్ బ్రహ్మ అంటే నువ్వు ఒప్పుకో. వాడికి 4 తలకాయలు పెట్టి ఇన్ని చేతులు పెట్టి ఒక బొమ్మను పెట్టాలి కదా. మరి ఎన్ని రకాల ఆలోచనలు చేస్తుందిరా, ఎంతమందిని సృష్టిస్తోందిరా నీ మనస్సు. ఆలోచించు. ఏమ్మా? ఇది విశ్వ శరీరం. దీన్ని ఏం చేయమన్నాడంటే మొత్తం నువ్వు పరమాత్మలో లయం చేయి. ఇదంతా అనాత్మ కదా. నువ్వు ఆత్మ అనాత్మ 2 వేరు చేసావు. ఈ మొత్తాన్ని పరమాత్మలో లయం చేయాలంటే లయం చేయాలి నువ్వు. అంటే ఇదంతా ఆత్మగా కన్వర్ట్ చేయాలి. నా దగ్గర గొలుసు ఉంది, గాజులు ఉన్నాయి, నెక్లెస్ ఉంది. దీన్నంతా నేను బంగారంగా కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఒకదాన్ని ఒకటి కలపాలి కదా. ఒకదాన్ని ఒకటి కలపాలి. కలపాలంటే గొలుసును గాజుల్ని ఇట్లా పెడితే కలుస్తాయా? మరి ఎట్లా కలుస్తాయి? అదే లిక్విడ్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? అరే నిప్పు అంటించాలి. ఇక్కడ కూడా జ్ఞానం అనే నిప్పు అంటించు. అంటిస్తే ఇవి కరుగుతాయి, లేకపోతే కరగవు. నీ దగ్గర గొలుసు గాజులు కమ్మలు ఉంగరాలు ఎన్నో చాలా పెట్టుకున్నావు నామరూపాలు. ఎందుకంటే ఎన్నిసార్లు బ్రహ్మమైనావు. నేను ఎట్లా బ్రహ్మనైనానండి? అవును, నేను నెక్లెస్ చేయించుకోవాలనుకున్నాను, నా మనసులో ఆలోచన బయలుదేరింది కదా. వాడికి ఎవడికో చెప్పాను, వాడు నెక్లెస్ తయారు చేశాడు, ఇచ్చాడు, నేను దాచిపెట్టుకున్నాను కదా కదా. నేను పెట్టుకున్నాను, నేను దాచిపెట్టుకున్నాను, నా ఇష్టం అది. ఇప్పుడు లయం చెయ్యాలి. ఎవరిని ఎవరిలో లయం చేయాలంటే అందుకే అకారాన్ని ఉకారంలో, ఉకారాన్ని మకారంలో లయం చెయ్యాలి నేను. ఏమ్మా? అకారాన్ని ఉకారంలో లయం చెయ్యాలంటే ఆ ప్లస్ ఊ, ఇది సూత్రం కదా. ఆ ప్లస్ ఊ ఓ అవ్వాలి. ఇక్కడ నా దగ్గర సా ఉంది,
మా దగ్గర ఏముంది? సా. సా ఎక్కడి నుంచి వచ్చింది? నేను గాలి పీల్చాను. సాలో ఏమున్నాయంటే సు ప్లస్ ఆ. అర్థం అవుతుందా అమ్మ? నేను ఏదన్నా మీకు అర్థం కాని గ్రీకు లాటిన్లో చెప్తున్నాను, ఏం కాదు కదా, తెలుగులోనే చెప్తున్నా కదా. నేను గాలి పీల్చినప్పుడు నా దగ్గర 2 అక్షరాలు లోపలికి వెళ్ళినాయి. అందులో ఒకటి ప్రాణము, ఒకటి ప్రాణం కాదు. స్ అనేది ప్రాణం కాదు, ఇది అమ్మవారు. ఇక్కడ అయ్యగారు ఉన్నారు. ఈ ఆకి ఇప్పుడు ఇక్కడ ఇస్ ప్లస్ ఆ అనేటప్పటికీ దీనికి ఊ చేర్చాలి. అంటే ఇది బ్రహ్మస్థానం అయిపోయింది. బ్రహ్మ ఎట్లయిపోయినాడండి అంటే నేను గాలి పీల్చడం అయిపోయింది. గాలి పీల్చిన తర్వాత కదా నేను మాట్లాడాలి. ఎంత పీల్చాలో, నా లంగ్ కెపాసిటీ ఎంత ఉందో అంత నేను తీసుకున్నారు కదా. ఆ తర్వాత కదా మీరు మాట్లాడాలి. గాలి పీల్చకుండా మాట్లాడండి, మాట్లాడలేదు అంటే బ్రహ్మగారి పని అయిపోయింది. ఏంద్రా ఇప్పుడు ఎవరి పని ఉంది? విష్ణువు గారి పని ఉంది. విష్ణువు గారి పని ఉండదంటే నా బ్లడ్ ప్రెషర్ ఆధారం చేసుకుని నా గుండె కొంచెం కొంచెం శబ్దాన్ని బయటికి పంపాలి. చూడండి బయటికి పంపుతుందా లేదా? గాలి పీల్చిన తర్వాత కొంచెం కొంచెం బయటికి పంపాలి. బయటికి నేను మాట్లాడాలనుకుంటున్నాను కదా. మాట్లాడాలంటే నా దగ్గర నా ముఖ యంత్రం ఉంది. నేనేం చేయాలంటే విష్ణువు గారిని ఇప్పుడు అడగాలి. విష్ణువు గారు ఏమిటంటే అకారం ఊ అయితే ఆకి ఊ చేరిస్తే ఆలో ఊని మర్జి చెయ్యాలంటే నా జ్ఞానంతో మర్జి చెయ్యాలంటే అది ఓ అనే అక్షరంగా వస్తాను అంటోంది. ఆని ఊలో కలిపితే ఆని ఈలో కలిపానంతో ఏ అవుతుంది? ఆని ఊలో కలుపుతున్నా నేను, ఓ అవుతుంది. ఏమ్మా ప్లస్ ఓ. ఈ ఓ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు అర్థమైంది కదా. మళ్ళీ నేను ఎక్కడి నుంచో ఓ తీసుకొచ్చా అనుకోకండి. ఈ 3 కలిస్తే సో అవుతుంది. సా ఆ. ఇక్కడ ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ అవుతుంది. అప్పుడు ఆ ప్లస్ ఊ ఈ 2 అయి ఓ అనేది మిగులుతుంది కదా. ఆ రెండిటి స్థానంలో ఓ వచ్చింది. అప్పుడు స్ ప్లస్ ఓ సో. సో వదులుతున్నాయి ఇప్పుడు హం. సోహం. సో మకారం చేర్చా సోహం. అది మంత్రం. అంటే ఏమైంది? సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి రహస్యంగా చేసింది ఈ పని. గోవిందరూపిణి సంహారిణి రుద్ర. ఆ గాలినంతా వదిలేసింది, రుద్రరూపమైంది. అమ్మగారు అయ్యగారు ఇచ్చినటువంటి గాలిని తీసుకుని దాంట్లో అకారం అనేటువంటి అచ్చుల్ని పెట్టి తనకు కావలసిన తన అక్షరాలన్నీ ఎవడికి తెలుస్తుందిరా చేర్చి సోహం. ఇది మంత్రం. సోహం హంస హంస సోహం. అది నేను. సోహం అంటే సా అంటే అది అహం అంటే నేను. నీకు ఇంతకు ఏం చెప్పదలుచుకున్నారంటే అది నీవు తత్వమసి. అది ఏంరా నాయన. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయా. హంస అంటే అహంస. నేనదే అదే నేను ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. నేను మనిషిని, సగుణాన్ని, నేను అదే, అది నేనే. నేనదే అది నేనే. సోహం హంస హంస సోహం. ఈ మంత్రం
అంటే దానికి అర్థం ఏమిటి? తత్వమసి. తత్వమసి ఎందుకు చెప్పలేదండి, ఇదెందుకు చెప్పారండి అంటే, తత్వమసి నీకు ఉత్తమం తత్వదర్శనం, నువ్వు ఉత్తముడివి కాదు కదా, నువ్వు మధ్యముడివి కూడా కాదు, అధమం అంతరచింతాచ, అందుకు చెప్పాం. ఇప్పుడు నీకు ఎన్ని మార్కులు వేసి నీకు కేటగిరీ ఎక్కడ పెట్టాడో తెలిసిందా ఏం నాయన? అందుకే ఉత్తమం తత్వదర్శనం, మధ్యమం శాస్త్ర చింతనం, ఇదంతా రావాలంటే నువ్వు మధ్యమంలో ఉండాలి. అధమం అంతరచింతాచ అంటే నన్ను అధమంలో పెట్టారే అంటే నీకు అధమంలో కూడా ఆ పాఠమే చెప్పాడు. అది గ్రేట్. మన ఋషుల యొక్క గొప్పతనం. ఎన్ని నమస్కారాలు పెడతారో పెట్టండి రా వాళ్ళకి. చూడండి, వాళ్ళు తత్వమసి చూద్దామనుకున్నారు. తత్వమసి మనకు అర్థం కాదు. ఎందుకని? మనం ఆ కేటగిరీలో లేము. మన కేటగిరీలోకి వచ్చి ఇంత చెప్తే కూడా మనకు అర్థం కాదు సాధనలో. అందుకే ఆగమం అంటే ఇది. ఆగమం అంటే ఏమిటి? గురువు తాను అనుభవించింది, తాను ఎట్లా అనుభవించాడో అట్లా నీ చేత అనుభవింప చెయ్యాలి. అప్పుడు నువ్వు నమ్ముతావు. ఇప్పుడు నమ్మావో నమ్మలేదా? ఎక్కడి నుంచి తెచ్చారండి అంటే నీ దగ్గర నుంచే తీసుకొచ్చారు. సోహం హంస, హంస సోహం అంటే ఇది మళ్ళీ తత్వమసే. అర్థమైందా? తత్వమసే అని చెప్పలేదు చూడండి. ఏమ్మా, దీని పేరు ఏమని చెప్పాడంటే అజపా గాయత్రి అన్నాడు. అజపా గాయత్రి. నువ్వు జపం చెయ్యక్కర్లేదురా నాయన. జపం చేయాలంటే ఓ చోట కూర్చోవాలి, నేను చేతిలో ఒక జపమాల పెట్టుకోవాలి, ఇన్ని కౌంట్స్ చెయ్యాలి. అట్లా చెయ్యక్కర్లేదురా. నువ్వు రోజు నీకు తెలియకుండానే అంటే జీవుడితో సంబంధం లేకుండానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి చేసి పారేస్తున్నారు. నీ ఆలోచన ఒక రూపం కల్పిస్తున్నావు, అది క్రియ కూడా చేసేస్తున్నావు. ఇవన్నీ చేయడానికి ఎవరు ఉపయోగిస్తున్నావు? నీ ప్రాణాన్ని ఉపయోగిస్తున్నావు. రే, ఏ పని చేయాలన్నా నువ్వేం చేయాలా? గాలి పీల్చాలి కదా. గాలి పీలుస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? గాలి పీలుస్తూ అది నేను నేనదే అంటున్నావు. దాని పేరు అజప గాయత్రి. అజప అంటే జపం చెయ్యకుండానే నువ్వు గాయత్రి మంత్రాన్ని చేస్తున్నావు. అర్థమైందా? గాయత్రి అంటే ఏమిటండి? గానాత్ త్రాయతే ఇది గాయత్రి. గానాత్ నువ్వు పాడుకుంటూ ఉంటే నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఏం పాడుకుంటుంటేనండి అంటే నువ్వు గాలి ఎట్లాగో పీలుస్తున్నావు కదరా. నువ్వు పీలుస్తున్నప్పుడు లోపలికి గాలి తీసుకోగానే ఇది సా అనేటువంటి శబ్దం, అది బయటికి వదులుతున్నప్పుడు హవా అనేటువంటి శబ్దం కదా. అంటే అది రెండు కలిసి సోహమైంది కదా. సోహం అంటూనే నేను పని చేస్తున్నాను. సోహం అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి? అది నేనని కదా. అది నేనుగా, అదెవరో నాకు తెలియదు, అదే నేనదే అహం బ్రహ్మాస్మి నువ్వు అనుకోవటంలే, అనుకోకుండా అనుకో. అయితే ఏమైపోతానండి, కొన్నాళ్ళకి నువ్వు అదైపోతావురా. నువ్వు ఎట్లాగూ గాలి పీల్చాలి కదా. గాలి పీలుస్తున్నప్పుడు ఈ మాట అనుకోవడానికి నీకు బాధ ఉంది. 24,600 సార్లు ఏమో సంథింగ్ మనం పీలుస్తా అంట గాలి, అన్ని వేల సార్లు. అంటే అన్ని వేల సార్లు నువ్వు గాయత్రిని చేస్తుంటే, అజపా గాయత్రి, నువ్వు తప్పకుండా గానాత్ త్రాయితే నిన్న ఆ అమ్మ రక్షిస్తుంది. ఏ అమ్మ రక్షిస్తుంది? ఈ అక్షరాలన్నీ ఎవరో ఆమె ఎవరి తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్
దీన్ని సృష్టించి, ఇక్కడ రాయలేదా నేను, అక్కడ చెరిపేశా కదా, ఇదో క్ అనే దాన్ని సృష్టించి కదా, దాంట్లో అనుప్రావిశ్యత తాను చేరి కా అనే అక్షరాన్ని పెట్టాడు. పరమాత్మ ఏం చేశాడు? దీన్ని సృష్టించి తృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత, అందులో వచ్చి కూర్చున్నట్ట. ఎట్లా కూర్చున్నాడు అంటే దీనికి కనపడకుండా తను లేకుండా లోపల ఉంటాడు. అది నేను, ఇది నాది. ఇప్పుడు అర్థమైందా? నాది కనపడుతుంటుంది, కనపడను. అచ్చు కనపడుతుందా మీకు? మరి కా అనగానే కా అంటున్నారు కదా, సా అంటున్నారు కదా, సో అంటున్నారు కదా, ఓ కనపడిందా? సోనే రాస్తావు, ఓ కనపడదు. అర్థమైందా? ఏమ్మా? నీవు జపించకుండానే అజప గాయత్రిని నువ్వు చేస్తున్నావు. గాయత్రి మళ్ళీ చెప్తా, నేను చాలా దాని మీద స్టడీ చేశా. ఎల్ఎన్ రాజు గారు నాకు చాలా జ్ఞానం ఇచ్చారు. నేను అందుకని గాయత్రి చెప్పినప్పుడు చెప్తా. ఇంకా ఇది అజప గాయత్రి, గాయత్రి కాదు. మీకు గాయత్రి మళ్ళీ చెప్తా. దీని పేరేమిటి? అజప గాయత్రి. అజప అంటే జపించకుండా. జపం చేయాలంటే నువ్వు చోట కూర్చోవాలి కదా, మాల పెట్టుకోవాలి. మాల ఎందుకంటే కౌంట్స్ కోసం. ఇప్పుడు నీకు కౌంట్, నువ్వు ఎన్నిసార్లు గాలి పీల్చావో లెక్క పెట్టుకుంటున్నావా? ఏం పెట్టుకో. ఎప్పుడు పెట్టుకుంటావంటే నాకు ఆస్తమా వచ్చినప్పుడు ఆ స్పీడియోమీటర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని పెట్టి గాలి పీల్చి నాకు ఎంత గాలి నేను పీలుస్తున్నానో నాకు కౌంట్ చేసి డాక్టర్ గారికి నేను చెప్పాలన్నప్పుడు. లేకపోతే మనం ఎన్నిసార్లు గాలి పీలుస్తున్నాం, ఒక్కసారన్నా లెక్క పెట్టుకున్నామా? ఎప్పటి నుంచి మొదలు పెట్టాము ఈ గాలి పీల్చడం? అమ్మ కడుపులో నుంచి బయటికి అది అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి పీలుస్తూనే ఉన్నాం. అందుకని దీని పేరు అజప గాయత్రి. గాయత్రి అన్నంత వరకు మళ్ళీ చెప్తా. దీని వరకు దీని పేరు అజప గాయత్రి. గాయత్రి మళ్ళీ చెప్తాను. ఏమ్మా, ఇది అర్థమైంది కదా? దీంట్లో నీకేం వస్తుందంటే సోహం హంస, హంస సోహం, హమ్ అంటున్నప్పుడు కదా, హమ్ అని అంటున్నావు కదా, ఆ అనేటప్పటికీ మూసేసుకుంటున్నావు. మళ్ళీ లోపలికి పోకుండా ఆ మకార శబ్దం అటువంటిది. రా కలుషంబులెల్ల బయలంబడ ద్రోచును. రా అనేటప్పటికీ రా అంటాం కదా, లోపలిదంతా బయటికి వస్తుందట. మా కవాటమై మా మూసేస్తుంది తలుపు. రామ శబ్దంలో రామ 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 అని ఎందుకు అనమన్నాడంటే, రా అనంగానే నీ లోపల ఉన్నటువంటి దుర్మార్గం అంతా బయటికి వస్తుంది. మా కవాటమై మూసేస్తుంది, మళ్ళీ ఇది లోపలికి రాకుండా. కానీ మనం అన్ని లోపలికి తెచ్చుకుంటాం. అమ్మో, మేమెందుకు ఊరుకుంటామండి, బయటికి పోతే ఎట్లా మాలో దుర్గుణాలన్నీ అట్లా పోతే కష్టం కదా. అవన్నీ మాకే ఉండాలి. ఎందుకంటే దీనికి మీకు చెప్తా ఉండండి. మీలో మనం ఏదైనా ఒక పూజ కానీ ఏదైనా ఒక పవిత్రమైన పని చెయ్యాలి అనుకుంటే, పవిత్రమైన పని ఎందుకంటే పరమాత్మను తెలుసుకోవడానికే. అంతేగాని సత్యనారాయణ వ్రతం చేసినా కూడా పరమాత్మను తెలుసుకోవడానికే చేయాలి. పరమాత్మను తెలుసుకోవడమే మన జీవిత లక్ష్యం. అసలు మనం పుట్టిందే అందుకు. మనం పుట్టడమే కాదర్రా, ప్రతి ప్రాణి అంటే
మానవ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కడు, మీరు క్రిస్టియన్ కడుపులో చూడండి, ముస్లిం కడుపులో చూసిరండి, మీరు ఎక్కడికైనా వెళ్ళి చూసిరండి. చూసిరండి అంటే వాళ్ళ కడుపుల్లో మేమెట్ట చూస్తామండి అని అడిగితే, హాస్పిటల్స్కి వెళ్తారు కదే, వెళ్ళి చూడండి, వాళ్ళు స్కాన్ చేసి ఉంచుతారు కదా మీకు. మీ ప్రెగ్నెంట్ లేడీకి ఎప్పుడు స్కానింగులు చేసి మీకు బొమ్మలు ఇస్తూ ఉంటారు కదా, ఫిలిం. మా గురుదేవులు అయితే మమ్మల్ని హాస్పిటల్కి పంపించి, మా పిల్లలు వస్తారు ప్రతి నెల, మీ డెవలప్మెంట్ అంతా మా పిల్లలకి చూపించమంటే మాకు ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళందరూ చూపించారు, మేము చూసి వచ్చాం. అందుకని మీకు ధైర్యంగా చెప్తున్నా. మరి నాకు అంత శక్తి లేదు. రామనాథం గారికి మహానుభావుడు కాబట్టి ఆయన శిష్యులకు ఆయన అట్లా బోధించుకున్నారు. నన్ను నాకు తెలిసింది చెప్పమన్నారు, నాకు తెలిసింది చెప్తున్నా. మీరు రామనాథం గారి దగ్గరికి వెళితే ఆయన మీకు ఇట్లాగే చెప్తారు. మీరు వెళ్ళగలిగి ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే, వాళ్ళు తల్లి కడుపులో దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆ పిల్లలు కాళ్ళు ముఖము అన్నీ పెట్టు, ఓ దేవుడా నన్ను బయటికి పంపించు, ఇంకా తయారు కావాలరా, నీకు ఇంకా 9 నెలలు టైం ఉందని ఆయన చెప్తూనే ఉంటాడు. కానీ నన్ను బయటికి పంపించు, నేను బయటికి వస్తే నిన్నే తెలుసుకుంటా. పాపం ఆయన, పాపం వీడు ఎంత అంటే వాడికి 24 గంటలు ఇదే పని, దండం పెట్టుకునే ఉంటాడు. కావాలంటే మీరు ఎవరి దగ్గరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు తెలిసిన చోట వెళ్ళి చూసిరండి. ఏమ్మా, దండం పెట్టుకుంటూ ఉంటాడట. బయటకు వచ్చి ఫస్ట్ టైం గాలి పీల్చాడు చూడు, ఆ సంగతి మర్చిపోయినాడు. అప్పుడప్పుడు పాపం వాడికి గుర్తొస్తూ ఉంటుందిట. గుర్తొచ్చి అయ్యో నేను ఇవన్నీ మర్చిపోతున్నానే అని పెద్దగా ఏడుస్తాడు. చిన్న బిడ్డ ఏడుస్తాడు చూడు. ఎప్పటి వరకు అంటే వాడి ఇంద్రియాలు పనిచేసి వాడి అమ్మని గుర్తుపట్టాలి, వాడి నాన్నని గుర్తుపట్టాలి, వాడి రంగులు గుర్తుపట్టాలి. చూడండి, అన్ని ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఒక్కొక్కటి గుర్తుపట్టేప్పుడు ఒక్కొక్కటి మర్చిపోతాడు. పీడా పోయింది. అది మరిచిపోతాడు పాపం, ఇంకా జ్ఞాపకం ఉండదు. ఇంకా ఇవన్నీ ఎవడన్నా చెప్తే అదంతా సుత్తి, మనకెక్కడ అర్థమవుతుంది? సుత్తే, నీకు చెప్పేవాడు దొరకడా. అర్థం చేసుకుంటే నీ సొమ్ము, నీ ఇష్టం. అట్లా పూజ చెయ్యాలి అన్నప్పుడు, పూజ చేసేటప్పుడు కూడా మనం అక్కడికే వెళుతున్నాం. నేమా అపవిత్ర పవిత్రోవా, ఒరే నాయన నువ్వు స్నానం చేసావా చెయ్యలేదా మాకు అక్కర్లేదు. మన ఋషులు మనకి ఎంత ఎంత లిబర్టీగా ఇచ్చారో చూడండి, లిబరేషన్. ఏం చెప్పలే పాపం. అపవిత్ర పవిత్రోవా, నువ్వు పవిత్రంగా ఉన్నా సరే, అపవిత్రంగా ఉన్నా అంటే స్నానం చేయకపోయినా సరే, నువ్వు ఎట్లన్నా సావు. సర్వావస్థ, నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావా, స్వప్నావస్థలో ఉన్నావా, సుషుప్తిలో ఉన్నావా, నీ అవస్థ ఏదైనా సావని. మరి ఏంటయ్యా ఎట్లా ఉంటే మరి అన్ని వరస్టువి చెప్తున్నావు కదా. నా కథ ఏమిటి అంటే, యస్మరేతు పుండరీకాక్ష, పుండరీకాక్ష అని అనుకోరా, స్మరించరా, అనుకోగాదు. యస్మరేత్ పుండరీకాక్ష స బాహ్య అభ్యంతర శుచి, వాడు బయట లోపల కూడా శుచి అయిపోతాడు. బయట లోపల మన ఋషులు ఎటువంటి మహానుభావులో మనకి ఏం చెప్పారో చూడండి. మన బాపనయ్య మనకేం చెప్తాడంటే, కాసి నీళ్ళు ఇట్లా ఉద్ధరణతో కొంచెం నీళ్ళు ఇట్లా తీసుకొని, అపవిత్ర పవిత్రోవా సర్వ అవస్థాంగైతోవిగా, ఓరి నీ దుంపనిగా, నీకు మంత్రం తెలియకపోతే నోరు మూసుకో, చెప్పవాకు, తప్పులు చెప్పవాకు. ఏమని చెప్పాడు? ఇట్లనా, ఇదే అంటే ఈ చుక్క నీళ్లు చల్లుకుంటే నేను పవిత్రం అయిపోయినానా? మరి ఏం చేయమంటున్నాడంటే, సా వాడికిట, సా అంటే వాడు, ఎప్పుడు సా అంటే వాడు, అహం అంటే నేను. సా అన్న పదం ఎక్కడొచ్చినా
వాడెవడు? ఊపర్వాల. మరి వాడిని ఇంకా కిందికి దింపలేదు కదరా మనం, అందుకని వాడు ఊపర్వాల అని. ప్రస్తుతానికి ఊపర్వాల. సా వాడు ఎవడు? పవిత్రోవా, వాడు అపవిత్రంగా ఉన్నా పవిత్రంగా ఉన్నా సర్వావస్థాంగతోపివ, ఏ అవస్థలో వాడు ఉన్నప్పటికీ యహ ఎవడైతే స్మరేత్ అనుకుంటాడో పుండరీకాక్ష. వైష్ణవులందరూ ఏమన్నా అంటే పుండరీకాక్ష ఉండే మా విష్ణువే, మా విష్ణువు దలుచుకుంటే నువ్వు శుచి అయిపోతావు. మీ విష్ణువు కాదు, మీ విష్ణువు నేను ఒప్పుకోను. మీ విష్ణువు అంటే 1/3 మా లెక్కలో, మా పరమాత్మ ఫుల్. మా పరమాత్మ 1/4 కాదు, ఫుల్. ఏంట్రా? వాడు ఎందుకు ముక్క అవుతాడు? అసలు ముక్క చేయటానికే వీల్లేదు. అఖండం అని చెప్తున్నాం మేము. అఖండ మండలాకారం ఎట్లా ఉన్నాడంటే పుండరీకాక్షం. ఇదంతా నేను ఎల్లంరాజు గారి దగ్గర తీసుకున్నది, అందుకనే మీకు చెప్తున్నాను. నేను ముందే చెప్పాను, మళ్ళీ అమ్మగారు కాపీ కొట్టారని అనుకోకండి, నేను కాపీ కొడతాను. ఎందుకంటే మీరు కొట్టలేరు కాబట్టి నేను కొడతాను. కొట్టనీకి మీకు రాదు. ఏంద్రా? పేపర్ చూపించినా, పుస్తకాలు ఇచ్చినా, కాపీ కొట్టడం కూడా చాలా. ఒరే వాడు ఏం రాస్తున్నాడో నీకు అర్థమైతే నీ భాషలో నువ్వు రాసుకుంటావు కదా. నీకు అసలే ఏం తెలియకపోతే ఏం కాపీ కొడతావు? అర్థం కాదు. ఏమ్మా పుండరీకాక్ష అన్నాడు. పుండరీకము అంటే తెల్ల తామర. తెల్ల తామర పువ్వు పుండరీకం. పుండరీకము అంటే తెల్ల తామర. అది ఎట్లుంటుందంటే అంత పెటల్స్ అన్నీ ఇట్లా పెట్టుకుని వికసించి ఉంటుంది. పుండరీకాక్షుడు అంటే తెల్ల తామర వంటి కళ్ళు గలవాడు. ఆయన ఈ వైట్ అయి ఉందే, బ్లాక్ కాకుండా, అది తెల్ల తామర రేకుల్లాగా ఉంటుందిట. ఎవరు? విష్ణువు గారికి, పరమాత్మ కాదు. మరి పరమాత్మని ఎందుకన్నారంటే పుండరీకం ఎలాగైతే వ్యాపించి ఉంటుందో, అంటే నీళ్ల మీద అంతా ఇట్లా పరుచుకుని ఉండాలి. తెల్లతామర పరుచుకుని ఉంటుంది. పరమాత్మ శక్తి ఆకాశం అలా పరుచుకుని ఉంది. దాంట్లో నుంచి అధోక్షజాని, ఆ వెనక నుంచి, ఎందుకంటే తస్మాత్మన ఆకాశ సంభూత, ఆకాశం ఆ పరమాత్మలో నుంచి పుట్టింది. వాడు అధోక్షజుడు. అధోక్షజుడు అంటే కింద చూసేవాడు. అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన అనుకుంటాం కదా. అధోక్షజుడు అంటే కింద చూసేవాడు. ఆకాశం అనేటువంటి పెద్ద తెల్ల తామరలో నుంచి బెరక ఉండి దానిలో నుంచి కింద ఈ ప్రపంచాన్నంతా వాడు చూస్తున్నట్ట. ఎవడు? తత్ అనేవాడు. అర్థమైందా? వాడు ఫుల్, వాడు చూస్తున్నాడు. పుండరీకాక్ష వాడు అని నువ్వు అనుకుంటే ఈ నీళ్లు చల్లుకున్నా పవిత్రమైపోతావు. నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటాలే. అర్థమైందా? ఎవరినైనా అనుకోమన్నాడు? స్మరేత్, స్మరేత్, స్మరించరా చాలు. ఎవరిని స్మరించమంటావు? పుండరీకాక్షుణ్ణి స్మరించు. వాడెవడు? తత్గాడు. అది అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సగుణారాధనలో ఉన్నావు. సగుణంగా ఉన్నావు కదా. అపవిత్రం పవిత్రమైంది ఏంది? నీ శరీరం. వాడెవడు? వాడు తత్తు, నువ్వు త్వము. తత్తుత్వము అసి. మళ్ళీ ఈ నీళ్లు చల్లుకుంటూ మళ్ళీ అదే
ఏమన్నాడు? యస్మరే పుండరీకాక్ష, వాణ్ణి గనక అనుకున్నట్లయితే, తత్వమసి అని అనుకున్నట్లయితే, స బాహ్య అభ్యంతర శుచి, బయట పరిశుభ్రమైపోతావు, లోపల శుభ్రమైపోతావు. శుభ్రమైపోవడం అంటే ఏమిటండి? నీ శరీరం అంతా లేకుండా పోయి నువ్వు అది అవుతావు. చిన్న మంత్రంలో. కానీ మనకు బాపనయ్య ఏమని చెప్తాడు? అది కూడా ఆయన మంత్రం చేసే లోపల వీడు నీళ్ళు కూడా పెట్టుకోడు, అది కూడా అక్కర్లేదు. ఎందుకంటే వాడికి అర్థం తెలియదు, చెప్పేవాడికి అర్థం తెలియదు, వినేవాడికి అర్థం తెలియదు. అయిపోయింది వాడి కర్మ అది. ఏమ్మా తర్వాత ఏం చేశాడంటే, ఉత్తిష్టంతు భూత పిశాచ. చూడండి ఈ మంత్రం చూడండి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిభారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నేను ఎల్లంరాజు గారి దగ్గర విన్నానమ్మా ఇవన్నీ. అంటే నాకు మా ఇంట్లో అటువంటి ఇదే నేర్పించారు, కానీ వాటి అర్థాలు నాకు కూడా తెలియదు. అంటే ఇంత 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 డీప్గా తెలియదు. చదువుకున్నా కాబట్టి మా అక్షరానికి శబ్దానికి అర్థం తెలుసు, వాచ్యార్థం అంటాను దాన్ని, అది కాదు. భూత పిశాచ అంటే మన ఇంట్లో భూతాలు దయ్యాలు పిశాచాలు ఉన్నాయా? అవన్నీ పొమ్మని కదా ఈ మంత్రం చెప్తోంది. మన దగ్గర ఉన్న దయ్యాలు భూతాలు ఏమిటంటే, ఏమా ఏ పంచభూతాలే మన పాలిటి పిశాచాలు. పంచభూతాల వల్లే మనకు శరీరం అనేటువంటిది వచ్చింది. ఈ పంచభూతాలు ఏం చేస్తాయంటే, ఇవాళ నువ్వు దేవుణ్ణి గురించి స్మరించరా అంటే, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకు నడుము నొప్పులు ఉన్నాయి, నాకు నేను టిఫిన్ చేసుకొని వండుకోవాలి కదా, నాకు చెయ్యి నొప్పి ఉంది పూలు తీస్తే కదా. మొత్తం నీ శరీరం అంతా ఏ 5 భూతాలతో తయారైందో ఆ 5 భూతాలు నిన్ను దయ్యాలు భూతాలై పీడిస్తున్నాయా లేదా? ఎవరినన్నా అమ్మా ఎట్లా ఉన్నావు అని అడగండి, ఊరికే అడగండి. ఏమున్నానో లేబ్బా, తలనొప్పి, కాళ్ళు నొప్పి, నడుము నొప్పి. అవును, ఏ వస్తువునైనా వాడుకుంటే అరిగిపోదా? బంగారమే అరిగిపోయి వస్తున్నదిరా. నువ్వు వాడుకుంటున్నావు కదా 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడేసి దానికి ఎంత పెట్టాలో అంత పెట్టకుండా ఇంకా బాగా తిండి పెట్టి కూర్చొని బాగా నేనేం పని చేయనండి, పెట్టండి, తింటానండి. తిని ఎక్సర్సైజ్ చేయడు, దీన్ని బాగా పెంచాడు. మొన్ననే చెప్పాను తేజోవర్ణమని, అది చాలా మంచివాడు. ఏం చేశానురా పొద్దున్నుంచి, పుట్టినప్పటి నుంచి మనం అంటే రకరకాలు వండుకుని. సుందర చైతన్య చెప్తూ ఉంటారు ఏమనంటే, ఈ శరీరం ఇన్ని కేజీల బరువు పెరిగిందంటే ఎన్ని రోటీలు తిన్నదో, ఎన్ని గులాబ్ జాములు తిన్నదో. అబద్ధమా? తినకపోతే నువ్వు పాపాయిలాగే ఉండేవాడివి. పాపాయిలాగా లేవు, శరీరాన్ని విపరీతంగా పెంచావా పెంచలేదా? ఒక్కసారైనా దాన్ని తగ్గించాలనుకున్నా ఇంకా వేసి దుంపదేగా. తిండికి అంత అర్థం లేదు. బతకటం కోసం తినరా నాయన, తినడం కోసం బతకవాకురా. బతుకుతున్నావు కాబట్టి తినాలి. కారుకు పెట్రోల్ పోయాలి, పెట్రోల్ పోయకపోతే కారు నడవదు కదా. కారుకు ఏమేమి కావాలి? ఇంకా కారుకు స్టీరింగ్ కావాలరా కదా.
కారుకు స్టీరింగ్ కావాలి. స్టీరింగ్ ఏమిట్రా అంటే నీ మనస్సులో నీ ఆలోచన. కారు ఎటువైపు వెళ్ళాలంటే స్టీరింగ్ నువ్వు అటు తిప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు కారులో స్టీరింగ్కి ఏమని పేరు పెడదాం? మనస్సు అని పేరు పెడదాం, అంతే కదా. నీ కారుకి స్టీరింగ్ నీ మనస్సు. నువ్వు ఎటు వెళ్ళాలంటే అటు వెళుతుంది, అవునా కదా. నీ ప్రాణానికి ప్రాణం ఉన్నాను కదా, టైర్లో గాలి. టైర్లో గాలి లేకపోతే అది కదలదు. మరి టైర్లో గాలి స్టీరింగు ఉంటే కదులుతుందా అండి? కదలదు. దానికి కర్మ అనేటువంటి పెట్రోల్ డీజిల్ పొయ్యాలి. కర్మ అనేటువంటి డీజిల్ పోయి నీ బండి నీ కారు నడుపుకోవడానికి చెప్తున్నా. దానికి స్టీరింగ్ ఉండాలి, దానికి టైర్లలో గాలి ఉండాలి. గాలి అండి, టైర్లో గాలే నువ్వు పీల్చే గాలి. పెట్రోల్ ఉండాలి. సరే, పెట్రోలు టైర్లో గాలి అన్నీ ఉంటే మరి కారు నడుస్తుందా అండి? చైతన్యమైన వాడొకడు ఉండాలి, వాడు డ్రైవర్. నీ జీవుడు డ్రైవర్. ఆ జీవుడు ఎవడరా అంటే బ్రహ్మమే. వాడు ఎప్పుడు బ్రహ్మం అవుతాడరా అంటే, ఆ జీవుడు ఎప్పుడు బ్రహ్మం అవుతాడంటే, జీవో బ్రహ్మైవ కదా. నేను డ్రైవర్ని అనుకున్నంత వరకు వాడు డ్రైవరే ఉంటాడు. నేను ఓనర్ని అనుకుంటే ఆ కారు వాడికి అధీనమై ఉంటుంది. నేను డ్రైవర్ని అనుకుంటే ఓనర్ చెప్పినట్టు కారు నడవాలి. నేను ఓనర్ని అనుకుంటే నేను చెప్పినట్టు కారు నడుస్తుంది. ఇప్పుడు అర్థమైందా? నేను ఓనర్ని అంటే తత్తు, నేను డ్రైవర్ని అయితే తోను. అర్థం చేసుకుంటా. దృష్టి జ్ఞానమయీం కృత్వా. నీకు ఒక్కసారి జ్ఞానం కలిగితే ప్రతి దాంట్లో నువ్వు తత్పదార్థాన్ని చూడగలవు. ఇన్నిసార్లు చెప్తుంటే ఇంకా మనకు తెలియకపోతే మన ఏమనాలో నాకే తెలియలేదు. ఏమ్మా, మరి ఏం చెయ్యడానికి అంటే, మనం అందరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ కూడా మనం ఏమంటామంటే, మనం ఏదో పూజలు చేసుకుంటూ బ్రహ్మకర్మ సమారభే అంటున్నాం. నువ్వు చేస్తున్నది నీ కర్మ. నీకు వాంట్స్ ఏవో ఉన్నాయి, నీ కోరికలు ఏవో ఉన్నాయి, వాటి కోసం నువ్వు చేస్తున్నావు. పూజ చేసేది ఎవరి కోసం? తిరుపతికి వెళ్ళేది ఎవరి కోసం? నా కోసం. ఎందుకంటే నా కోసమని మీరు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నాను? ఆ మెట్టెక్కంగానే తెలుస్తుంది. అంతవరకు గోవిందా గోవిందా, దేవుడి మీదనే ధ్యాస అంతా కూడా దేవుడి మీదనే ఉంటుంది. ఇప్పుడు ఆ లైన్లో నడుస్తున్నప్పుడు, లైన్లో నడిచేసేప్పుడంతా దేవుడి మీదనే ధ్యాస. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయినా చూడండి, ఆ పెద్ద అరుగు ఉంటుంది, అక్కడ ఎక్కంగానే స్వామి కనపడుతుంటాడు మనకి. ఇంకా కాళ్ళు నొప్పులు అవన్నీ ఏమి ఉండవు. వెంటనే స్వామిని చూడగానే, స్వామి మా అమ్మాయికి పెళ్ళి కానీ మా అబ్బాయికి కదా, అరే అక్కడి దాకా స్వామిని గుర్తించావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసావు. నీ బ్రెయిన్ ఎక్కడుందిరా నాయన? ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఎక్కడున్నారు? నువ్వు కదా తిరుపతికి పోయింది. నిజమా అబద్ధమా నేను చెప్తున్నది? అక్కడికి పోయేటప్పటికి అయ్యో మర్చిపోతానేమో, స్వామికి చెప్పాలి అన్నీ. ఏమేమి చెప్పాలో, ఎన్నెన్ని ఉన్నాయో నీకు, పాత 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 కాగితాలన్నీ. పిచ్చి రోగమా, నువ్వు పరమాత్మని తెలుసుకోరా. నువ్వు బ్రహ్మకర్మ చెయ్యి. బ్రహ్మకర్మ అంటే పరమాత్మను తెలుసుకోవడానికి చేసే కర్మే బ్రహ్మకర్మ. సమారభే, నువ్వు చెప్తున్నావు, అయ్యా నేను బ్రహ్మకర్మ చేస్తున్నాను, భూత పిశాచాలేవి నా వెంట పడబాకండి. మీరేమిటంటే భూమి భారక, భూమికి బరువుగా ఉన్నారట వీళ్ళందరూ. ఎవరందరూ? ఈ పంచభూతాలు. పంచభూతాలు భూమికి బరువు ఏమిటంటే మనం నిజంగా వెయిట్లెస్ అట. అదిగో కావాలంటే ఆ విలియమ్స్ను చూడండి.
ఆకాశంలోకి ఎప్పుడో 8 రోజులకు స్వామి పోయింది, 8 నెలలు అయింది, హాయిగా అక్కడ ఉంది. ఏంరా ఏం పేరు ఆమె? విలియమ్సే, సునీత విలియమ్స్. సరే, నేను ఆ విలియమ్సే గుర్తున్నాడు, సునీత విలియమ్స్. ఆమె వెయిట్లెస్. అంటే మనం కూడా ఈ భూమి మీద వదిలితే వెయిట్లెస్ ఉంటాం. ఈ భూమి మీద పడితేనే ఇంత బరువు, ఇన్ని కేజీల బరువు భూమి మీద ఉండడం. కాబట్టి భూమి భారకా, ఇదిగో చూడండి, ఈ వెయిట్ అంతా ఈ నాది అన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో అది భూమికి బరువుగా తయారైంది. నేను అన్నవాడి బరువు లేదు. ఆ బరువైనటువంటి ఈ శరీరం అవిరోధేన కదా, ఇది విరోధమై ఉంది. దాన్ని అవిరోధం, విరోధం కాకుండా చెయ్యి. ఇది నాకు విరోధి అంటే దీంతో నాకు విరోధం ఉండకుండా చెయ్యి. ఎవరెవరైతే భూమికి భారంగా తయారైనారో, ఎవరు? పంచభూతాలు. పంచభూతాలే కదా మన శరీరం. ఈ పంచభూతాలు ఇంకో పంచభూతాలతో మింగి పెరిగినాయి. ఎవరి శరీరమైనా అంతే. నేను బ్రహ్మకర్మ చేద్దాం అనుకున్నాను, నాకు బరువైన ఈ శరీరాన్ని అంటే దేహాభిమానం వదలరా. ఆ మంత్రానికి అర్థం అది. లేదు ఊరికే మంత్రంతో చేసుకుంటున్నాం కదా. ఏమ్మా ఎట్లా ఉండి చేయమన్నాడు? అజపా గాయత్రి చేయమన్నా నువ్వేం చేయక్కర్లే. నువ్వు కొబ్బరికాయలు, కర్పూరాలు, ఇంకేమిటో అవన్నీ తెచ్చుకొని పటాలు పెట్టుకొని నువ్వు చెయ్యక్కర్లే కదా. నువ్వు ఏ అవస్థలో ఉన్నా యస్మరేత్ పుండరీకాక్ష, పుండరీకాక్షుడిని అనుకోరా, బాహ్యాభ్యంతరాల్లో శుచివైపోతావు. ఇంకా ఏమంటాడంటే మనం ముక్కులో ప్రాణాయామం చేయమంటాడు. ప్రాణాయామం చేయమంటే నీ లోపల ఉన్న రా కలుషంబులెల్ల బయలంబడదు. నువ్వు ఒకసారి గాలి పీల్చి సహాహం, మళ్ళీ మర్చిపోవాకు, చూడు సాసని శబ్దం వస్తుంది, వదిలే. ఆ పని చెయ్యరా నాయన అంటే ఆ పురోహితుడు ఏమంటాడు? ముక్కు పట్టుకోండి అంటాడు. ముక్కు ఎందుకు పట్టుకోవాలి? ముక్కు పట్టుకోమంటాడు కదా. ఎందుకు అని వీడు అడగడు, వాడు ఎందుకు పట్టుకోమన్నాడో చెప్పదు. ముక్కు పట్టుకోకర్లే, ఒక ముక్కును మూసి ఒక గాలిని పీల్చు. ఆ పీల్చేటప్పుడు కూడా సూర్యనాడి, చంద్రనాడి అని మనకు 2 నాడులు ఉంటాయి. సూర్యనాడిలో గాలి వేడిగా ఉంటుంది, చంద్రనాడిలో గాలి చల్లగా ఉంటుంది. అందుకని సూర్యనాడిని బంధించి చంద్రనాడిలో నుంచి గాలి పీల్చుకో. గాలి పీలిస్తే నీ లోపల అంతకుముందు నువ్వు ఏ విధంగా పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో అంటే నువ్వు ఇంట్లో కొట్లాడావో, లేకపోతే నువ్వు ఏదైనా అలసటగా ఉన్నావో, నీ బ్రెయిన్ పరిస్థితి ఏముందో, నీ శరీరం లోపల ఎట్లుందో నాకు తెలీదు. అందుకని చల్ల గాలితో లోపలికి పంపించరా. అదంతా బాహ్యాభ్యంతరం శుచి చేసుకోవాలి కదా, అంతేగాని ముక్కు పట్టుకోవడం కాదు. వాడు ముక్కు పట్టుకోమంటాడు, ఇప్పుడు ముక్కు పట్టుకుంటాడు. నాదమే, నాదం అంటే సౌండ్. ఏ సౌండ్ అంటే మనం గుడికి వెళ్తాం చూడండి, మీకు ఇవన్నీ తెలియదనే నేను చెప్తున్నా. గుడికి వెళతాం కదా, గుళ్ళో గబగబా గంటలు కొడతారు. గంట కొడతారు కదా, గంటలు అన్నిసార్లు కొట్టక్కర్లే. దేవుడికి మనం వచ్చామని కాలింగ్ బెల్ పెట్టి చెప్పక్కర్లే, దేవుడికి తెలుసు. మరి ఎందుకురా గంట కొడుతున్నావంటే, అంతవరకు నువ్వేమన్నా ఆలోచించినా ఆ గంట దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఆ గంట టంగని కొడతావు చూడు, అది మెల్లగా ఆ సౌండ్ అని తగ్గుతూ ఉంటుంది. ఆ సౌండ్ వెంట నీ మనస్సుని పంపించి పరమాత్మ మీద లగ్నం చేయి. గుడి దగ్గర 3 కట్టెలు పెడతాడు చూడండి, ఇట్లా ధ్వజస్తంభం దగ్గర. అక్కడి వరకు మీ ఇంటి సంగతి ఏమన్నా అనుకో. అక్కడికి వచ్చిన తర్వాత నీ త్రిగుణాలను పరమాత్మ వైపు పెట్టారా,
అటువైపే ఉంటాయి. ఆ 3 కర్రలు ఇటుండవు, ఇటుండవు, ఇటుండవు. అంటే నీ దగ్గర కూడా 3 కర్రలు ఉన్నాయి. ఆ 3 కర్రలు ఏమిటి? నా దగ్గర త్రిగుణాలు ఉన్నాయి. అంటే నీ సత్వం, నీ రజస్సు, నీ తమస్సు 3 పని చేయక్కర్లే. అప్పుడు నువ్వేమైపోతావు? నిస్త్రైగుణ్యో భవార్జున. నీ 3 గుణాలు పోగానే నువ్వు నిస్త్రైగుణ్యం, 3 గుణాలు లేనివాడివి అవుతావురా. 3 గుణాలు ఉంటే ఈ శరీరం ఉన్నవాడివి అవుతావు. 3 గుణాలు లేకపోతే ఎన్నిసార్లు గుడికి పోయినాము, గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళేదాకా కూడా మనకు మన సంసారం సంగతే. మన సంసారం సంగతే కాదు, ఆయనకు కొబ్బరికాయ ఇచ్చి అది కొట్టమని ఆ పెద్ద వైపు చిప్ప గురువు గారికి, అదే దేవుడికి వెళ్ళిందా, చిన్నది నాకు వచ్చిందా, అయ్యో రేపు పచ్చడి చేసుకోవాలంటే ఇది సరిపోదే. ఎందుకురా కొబ్బరికాయ కొట్టడం? నీ మనసులో నువ్వు ఆలోచించుకోరా పిచ్చివాడా. ఏమ్మా, శంకరుడు శంకరా నాద శరీరా అంటున్నారు. నాదం అంటే అది ఘంటా నాదం అంటా చూడు. గంట కొట్టిన తర్వాత టంగ్ కాదు, దాని తర్వాత చాలా సన్నగా వస్తూ ఉంటుంది. అది వచ్చేదాకా అక్కడే నుంచో, గంట కొట్టి పరిగెత్తుతావు. అంటే ఆ శబ్దం అది అయ్యే లోపలే ఇంకొకటి తీసుకుని ఆ గంట. మన ఋషులు ఎంత ఎంత తయారు చేసి మనకి ఈ ప్రణాళిక ఇచ్చారా, అర్థం చేసుకోండిరా. ఎందుకు అంటే సగుణంతో నువ్వు చేస్తున్నా నిర్గుణాన్నే నీకు లక్ష్యం పెట్టారు, కానీ నీకు తెలియదు ఆ సంగతి. వాళ్ళందరూ సగుణారాధకులు అండి, మనం అందరం అద్వైతులు అండి, వాళ్ళు ఏదో పెద్ద తప్పు చేస్తున్నారండి. మనం చేయటం లేదండి. నీ గొప్పతనం ఏముంది? నీకు అద్వైతం ఇదే, నీకు అద్వైతం తెలియదు కదా. తెలిస్తే ఆ మాట నాకు. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. శబ్దం లేకుండా ఉండటం పరమాత్మ. అంటే నువ్వు ఈ శబ్దం ద్వారా ఎక్కడికి వెళ్తావంటే శబ్దం లేని చోటుకి వెళ్ళాలి. ఏ శబ్దం ద్వారా? ఈ శబ్దం ద్వారా. ఏ శబ్దం? టంగ్ అని వస్తుంది. ఆ శబ్దం ద్వారా నిశ్శబ్దంలోకి వెళ్ళు. అంతకుముందు నిశ్శబ్దమే ఉంది, నువ్వు శబ్దం చేసావు, తర్వాత నిశ్శబ్దమే ఉంది. అంటే బిఫోర్ దట్ నిశ్శబ్దమే, ఆఫ్టర్ దట్ నిశ్శబ్దమే. కాబట్టి నీ శరీరం రాకముందు నిశ్శబ్దమే, నీ శరీరం వచ్చిన తర్వాత నిశ్శబ్దమే, మధ్యకాలంలోనే నీ శరీరం ఉంది. ఆ థాట్ నీకు రావాలిరా. ఎక్కడండి? ఆ గంట కొట్టేప్పుడు. ఎక్కడ గంట కొట్టేప్పుడు? గుళ్ళో గంట కొట్టేటప్పుడు. మరి ఏమైంది అంటే, ఏమ్మా, నాదమే శివుడు, నాద శరీరుడు. అప్పుడు శివుడు ఎవరో తెలిసిందా? ఓం అనేటువంటి అక్షరానికి కింద ఉండేదంతా ప్రపంచం. శివుడు నాద శరీరుడు, అంటే నాదమే శరీరంగా కలవాడు. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. కాబట్టి శివుడు దేవుడు కాదు. శివుడు దేవుడు కాకపోతే ఏమిటండి? వంతాడు. 1/3 నువ్వు మొత్తం ఫుల్ అని చెప్పవాకండ్రా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆలోచించండి. ఎందుకురా నవ్వుతారు? మనకి ఇన్ని రోజులు తెలియలేదే అని నవ్వుతున్నారా? మీరందరూ చాలా పుణ్యం చేసుకున్నారా, అందుకనే మీకు ఇటువంటి విషయాలు తెలుస్తున్నాయి. సా అని ఇందాక చెప్పామే, సా అని అనేటప్పటికీ గాలి పీల్చావు కదా. అంతకుముందు గాలి పీల్చినప్పుడు నువ్వు నిశ్శబ్దంలో ఉన్నావు, గాలి పీల్చినప్పుడు శబ్దం వచ్చేసింది, అంటే ప్రపంచం నీకు స్టార్ట్ అయింది. అంటే ఏమైంది నాకు అంటే, ఆ పొటెన్షియల్ ఫామ్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ కైనెటిక్ అయినాడు. అది ఎట్లయినాడండి అంటే, బంగారము బిస్కెట్ ఉంది నా దగ్గర,
దాన్ని నిప్పు దగ్గర పెట్టగానే నిప్పు దగ్గర అదే వెంటనే కాదనుకోండి, ఆ ఆ అణువులన్నీ కరిగి అది ప్రవాహంలాగా అవుతుంది. ప్రవాహం అంటే అది లిక్విడ్ ఫామ్లో అయిపోతుంది. లిక్విడ్ అయితేనే కదా ప్రవాహం అవుతుంది. అది కైనెటిక్ అవుతుంది. నువ్వు సా అనేటప్పటికీ చూడండి, మనం ఎన్ని మాటలు మాట్లాడుతుంటే ఎంత ప్రపంచం, శబ్ద ప్రపంచాన్ని తయారు చేశామో చూడండి. అందుకే అమ్మవారి పేరు భాషారూప. బృహత్సేన, పెద్ద సైన్యాన్ని పెట్టుకుని భావం అభావం రెండింటినీ కూడా వదిలేసి ఆమె ఈ ప్రపంచం తయారైంది. ఆమెకు భావము అభావము, విద్య అవిద్యా స్వరూపిణి, విద్యా స్వరూపిణి అంటున్నారు కదా. ఆమె విద్య, ఆమె అవిద్య కూడా, అంటే తత్వాధిక తత్వమయి. అర్థమైందా? అంటే సగుణము ఆమె, నిర్గుణము ఆమె. అట్లా అర్థం చేసుకోవాలి. రెండు ఆపోజిట్ వర్డ్స్ చూడండి. విద్యా స్వరూపిణి, భాషారూప. ఆమె భాషారూప, పరమాత్మ భాషారూప కాదు. పరమాత్మ ఏమిటంటే ఆమె భాష తయారు చేస్తే అందులో తాను దూరేట, కనపడకుండా. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఎట్లా చేరాడు అంటే కా అనేటువంటి శబ్దం నువ్వు పలకగానే ఆ అనేటువంటి శబ్దం అక్కడ లేదు, అక్షరం లేదు, కానీ అందులో తాను దూరిపోయాడు. అట్లా నీ శరీరంలో పరమాత్మ దూరాడు. ఎవరుగా దూరాడు? నేనుగా దూరాడు. అర్థమైందా? సరే, అది కైనెటిక్ అయింది. మంత్రాన్ని ఇక్కడే గుర్తించాలి. మంత్రం ఎప్పుడూ శబ్దం. ఆ శబ్దం స్వరంతో చేరితే చిదాకాశ దర్పణంలో ఒక రూపం చూపిస్తుంది. స్వరంతో చేరిస్తే, స్వరం అంటే అది, అచ్చులన్నీ స్వరాలు. అచ్చు స్వరం. స్వరంతో చేరితే ఈ శబ్దాలన్నీ, మంత్రం ఎప్పుడూ స్వరంతో చేరితే ఒక రూపాన్ని సృష్టిస్తుంది. దాన్నే ఇచ్చ తర్వాత జ్ఞానం. నీ ఆలోచన ఒక రూపాన్ని సృష్టిస్తుంది. ఆ ఆలోచనే రూపం. దాన్ని మీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియంలో కర్ణాటక బెంగళూరు వెళితే చూడండి. మన శబ్దం ఎందుకు, వీళ్ళని శబ్దాలు కాకపోతే మనకు టీవీలో వచ్చేవన్నీ అవే కదర్రా. మీకు ఎక్కడెక్కడో అక్కడ మనకి యూట్యూబ్లో పాఠాలన్నీ వస్తున్నాయి కదా. ఎక్కడెక్కడో తయారు చేసి వాళ్ళు డౌన్లోడ్ చేస్తే, వాడు అప్లోడ్ చేస్తే, మన ఇంట్లో మనకి తలుపులన్నీ వేసుకున్నాం, ఏసీ వేసుకున్నాం, మన సెల్లోకి వచ్చేటప్పటికి అవన్నీ వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి దూరి వస్తున్నాయిరా? ఆ శబ్దాలన్నీ ఎట్లొచ్చినాయి? వచ్చినాయి కదా. సెల్లో పెట్టుకొని మీరు అన్నీ చూస్తున్నారు కదా. మీ సెల్లోకి మీరు కిటికీలు మూసుకుంటారు, తలుపులు మూసుకుంటారు, వచ్చినాయా రాలేదా? వాటికి రూపం ఉంటుందిట. అక్కడ చూస్తే స్క్రీన్ మీద పట్టినట్లయితే వాటికి రూపం కూడా వస్తుంది. అందుకే వీడియో రూపమే. ఆడియో ఒక్కటే కాదు, వీడియో కూడా వస్తుంది. ఎట్లొచ్చింది? ఏ కిటికీలోంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు. అట్లాగే ఈ ప్రపంచం వచ్చిందిగా. పరమాత్మ దగ్గర నుంచి ఒక్క సంకల్పం చేసేటప్పటికీ ఈ నీ సెల్లోకి ఇవన్నీ ఎట్లా వచ్చినాయో, ఎంతంత దూరం నుంచో అట్లా ఈ ప్రపంచం అంతా వచ్చింది. ఇప్పుడు సెల్లోది నిజమా? అక్కడున్నది నిజమా? అక్కడున్నదే నిజం కదా. అది లేకపోతే ఇది రాదు. అది ఏమిటంటే ఆ పరమాత్మ అనుకున్నాడే. ఏమైనా సృష్టి ఏకహ అనేకోహమస్. నేను చాలా ఎట్లా ఉంటానో, నేను చాలా అయిపోవాలి అని అనుకున్నాడు. అన్ని రకాల రూపాలు నేనే పొందాలి అని ఆయన అనుకున్నాడట. ఆయన అనుకున్నది నీ సెల్లోకి వచ్చింది. అది ఆయన అనుకున్నది. నువ్వేమనుకుంటున్నావంటే నేను నా సెల్లో చూశాను అంటున్నావు. అక్కడ ఉండకపోతే నీ సెల్లో ఎట్లా చూస్తావు? ఇది నీది అనుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు దీన్ని మార్చాలనుకుంటున్నావు. ఎందుకంటే ఎప్పుడైతే కర్మ నీది అనుకున్నావో
నువ్వు నీ అనుభవించి ఊరుకోవు. అది ఉండేది అదట్టుగా ఎవడు అనుభవిస్తున్నాడు రా? ఇట్లా కాదు, నేను ఇట్లా కావాలనుకుంటున్నా. నువ్వు కావాలనుకుంటే నీ సెల్లో వస్తుందా? వాడక్కడ ఏం పెట్టాడో అది వస్తుంది. అదే నీ కర్మ వస్తుంది. దాన్ని విధి అంటానురా మేము. నువ్వు కావాలనుకుంటే నువ్వు మళ్ళీ ఇంకోటి అప్లోడ్ చేసుకో, అదే నెక్స్ట్ బర్త్. నీకు ఎట్లా కావాలో అటువంటిది నీ సెల్లో తయారు చేసి అప్లోడ్ చేసుకో. అది ఇంకో జన్మ నీకు. ఆలోచించుకో. అమ్మో 8 అవుతోంది. ఏమ్మా, మంత్రం ఎప్పుడూ శబ్దం. ఆ శబ్దం స్వరంతో చేరితే చిదాకాశ దర్పణంలో ఒక రూపాన్ని ఏర్పాటు చేస్తుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియంలో టెలిఫోన్ స్క్రీన్లో మాట్లాడితే స్క్రీన్ మీద నీ శబ్ద తరంగాలు ఒక రూపాన్ని సృష్టిస్తాయి. అది దర్శించిన ఋషులను దార్శనికులు అంటారు. ఇప్పుడు సెల్ చూసే మనం అందరం దార్శనికులమే. నువ్వు చూడగలిగాడు ఆయన. అట్లా చూడగలిగిన వాడు విశ్వామిత్రుడు. ఋషులందరూ అట్లా చూశారు. అందుకలే దర్శిని. దర్శిని అంటే చూచింది. దార్శనికులు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఋషులు. వాళ్ళు చూసి ఇట్లా ఉంటుంది ఈ రూపమని వాళ్ళు చెప్పారట. అప్పుడు శిల్పి అట్లాంటి శిల్పం చెక్కాడు, చిత్రకారుడు అట్లాంటి చిత్రం వేశాడు. వాళ్ళు చెప్పారు. ఎవరు? దార్శనికులైన ఋషులు. ప్రతి కర్మకి ఎలా ఎలా ఉంటుందో వాళ్ళు చూశారు, దర్శించారు. మంత్రద్రష్టలు అంటారు. అట్లా మంత్రద్రష్ట విశ్వామిత్రుడు. మంత్రద్రష్ట. గాయత్రి మంత్రాన్ని ఆయన చూచాట. ఏమ్మా, అది రేపు చెప్తాను చూడండి. దాన్నే వీడేమడిగాడు మొట్టమొదటిలో? పరమాత్మ నిర్గుణ బ్రహ్మ అయితే వాడిని సగుణం ఇప్పుడు సగుణం ఎందుకైనాడో తెలిసిందా? ఆ బొమ్మ ఎప్పుడైతే తయారైందో ఆ ఋషులందరూ ఆ బొమ్మల్ని చూడగలిగారు. మరి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో. ఇప్పుడు మీరంతా వాళ్ళు మంత్రంతో చూసిన దాన్ని మీరు యంత్రంతో చూస్తున్నారు, అంతే కదా. సెల్ ఫోన్ ఏమిటి? యంత్రం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. పైగా చూస్తున్నారు. అంటే మనిషి ఎంత పైకి ఎదిగాడు. ఋషుల కంటే మీరు గొప్పవాళ్ళు. కానీ లేకుండా ఋషులు. మరి అంటే మీరు ఇప్పుడు మేము అంతా చూస్తున్నారంటే మీరు ఇంకొక దాని సహాయంతో చూస్తున్నారు. వాళ్ళు వాళ్ళ జ్ఞానంతో చూశారు. అది అందుకు వాళ్ళు గొప్పవాళ్ళు. ఏమ్మా, చిత్రాలుగా చిత్రలేఖకులు రాశారు, శిల్పాలుగా శిల్పి చెక్కాడు. వాళ్ళు చెప్పినట్లుగా అక్కడ నిర్గుణ బ్రహ్మను సగుణ బ్రహ్మగా చేశారు. మంద మధ్యమాధికారుల కొరకు సగుణోపాసనను పరిచయం చేశారట. సగుణోపాసనని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు? ఆ ఋషులు. ఎందుకు చేశారయ్యా అంటే మంద మధ్యమాధికారుల కొరకు. మొట్టమొదటే చెప్పాను, ఉత్తమం తత్వదర్శనం, మధ్యమం శాస్త్రచింతనం, అధమం మంత్రచింతాచ తీర్థభ్రాంతి అధమాధం. అమ్మ మీరు మంత్రం ఇస్తారా అని అడుగుతారు. మంత్రం ఇస్తారా అని అడుగుతుంటే నువ్వు ఎక్కడున్నావు? 3వ కేటగిరీలో ఉన్నావు. నేను తీర్థయాత్రకు పోయేస్తానండి, నేను పుష్కర స్నానానికి పోతానన్నవా? అధమాధమనరా నాయన. మేము వింటున్నది అద్వైతం. అంటే 1వ క్లాస్ పాఠం వింటూ 4వ క్లాసులోకి వెళతానంటే ఎట్టాగురా? 4 గంటే కింద. జాగ్రత్తగా ఉండండిరా. ఏమ్మా, వారు పరిచయం చేసిన ఇది సత్యం కాదని, నిర్గుణ బ్రహ్మోపాసన సత్యమని, ముందు ఉట్టికెక్కడం నేర్చుకుంటే తర్వాత స్వర్గానికి ఎక్కడం నేర్పుదామని వాళ్ళు మంద మధ్యాధికారుల కోసం ఈ సగుణారాధనని ఏర్పాటు చేశారు. ఏమ్మా, విశ్వామిత్రుడు గాయత్రిని దర్శించాడు. రేపు విశ్వామిత్రుడి సంగతి రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష
ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो गुरुभ्यो नमो महद्भ्यः। सर्वोपद्रवरहितप्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि।